ఎవ్రీవన్, మనం ఈరోజు 8th క్లాస్ సంబంధించి పీల్చలేము త్రాగలేము అనేటువంటి పాఠ్యాంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ 8th క్లాస్ 10వ పాఠ్యాంశం. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి డ్రైవింగ్ లైసెన్స్ ఇతర పత్రాలను చూపమని అడిగారు. సత్యం డ్రైవింగ్ లైసెన్స్ తన దగ్గర ఉన్న ఇతర పత్రాలను చూపించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్నింటినీ పరిశీలించి కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ ఏది అని అడిగాడు. సత్యం అదేమిటో నాకు తెలియదన్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ అతని జరిమానా వేసి వెంటనే నీవు కాలుష్య తనిఖీ కేంద్రంలోకి వెళ్ళి కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ తీసుకొని చెప్పాడు. సత్యం వెంటనే కాలుష్య తనిఖీ కేంద్రానికి వెళ్ళి అక్కడ అతని మోటార్ బైక్ నుండి విడుదలయ్యే కాలుష్య వాయువుల తనిఖీ చేయించాడు. ఎంత మోతాదులో కాలుష్య కారకాలు విడుదలవుతాయో తెలిపే వివరాలతో కూడిన కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇది కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్. కంప్యూటరైజ్డ్ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఎవరిస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరిస్తారు? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఓకే, చూడండి, టైప్ ఆఫ్ వెహికల్ ఇచ్చిండు. తర్వాత నెక్స్ట్ ఎంతెంత పొల్యూషన్స్ పర్సెంటేజ్ ఎంత ఉందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కార్బన్ డైఆక్సైడ్, తర్వాత హైడ్రోకార్బన్స్ రెగ్యులేషన్ 3.5%, 4500. ఇక్కడ ఉన్నది ఎంత? 0.3550825 ppm. ఓకే, వ్యాలిడిటీ ఎంత? 6 months. గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని నెలలు ఉంటుంది? ఓన్లీ 6 months మాత్రమే ఉంటుంది. మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి. ఇచ్చేవారు ఎవరు? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఓకే, సిఎన్జి, ఎల్పిజి, పెట్రోల్. ఓకే, ఇంతకంటే అదనంగా అవసరం ఏం లేదు. నెక్స్ట్, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ ఏ డిపార్ట్మెంట్ జారీ చేస్తారు? సర్టిఫికెట్ కాల పరిమితి. ఏ రకమైన వెహికల్ వాహనానికి ఈ సర్టిఫికెట్ జారీ చేస్తారు? ఉద్గార పరీక్ష. ఎమిషన్ టెస్ట్ అనగానేమి? కాలుష్య తనిఖీ కేంద్రంలో ఏ వాయువులను పరీక్ష చేస్తారు? ఏమేమి వాయువులను తనిఖీ చేసారు? కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోకార్బన్స్. ఓకే, 4-wheelerకు 2-wheelerకు అన్ని వెహికల్స్కి కూడా కాలుష్య తనిఖీ సర్టిఫికేట్ ఉంటుందండి. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోకార్బన్స్ అనుమతించబడ్డ పరిమితి కంటే రీడింగ్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? అలాంటి వెహికల్స్ని ఏం చేస్తారు? బ్లాక్ చేసేస్తారు. వాటి వయసు పరిమితి పెరిగినగా తీసివేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గాలి లోపల వాయు కాలుష్యం పెరుగుతుంది. అతి వేగంగా వాహనాల సంఖ్య పెరగడం వలన ఆటోమొబైల్ కాలుష్య సమస్య ప్రాముఖ్యతను సంతరించుకుంది. వాహనాల నుండి విడుదలయ్యే పొగ కాలుష్యానికి ముఖ్య కారణం. వాహనాల నుండి విడుదలయ్యే పొగ గాలి కాలుష్యానికి ముఖ్య కారకం. మోటార్ వాహనాల చట్టం 1988. మోటార్ వాహనాల చట్టం, ఇది గుర్తుపెట్టుకోవాలి. మోటార్ వాహనాల చట్టం 1988. కేంద్ర మోటార్ వాహనాల నియమం 1989. కేంద్ర మోటార్ వాహనాల నియమం 1989 ప్రకారం వాహనాల నుండి విడుదలయ్యే వాయువులను పరిధిని నిర్ధారించడం జరిగింది. అన్ని వాహనాలు కొత్తగా కొన్న వాటికి 1 సంవత్సరం కాల పరిమితి తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకోవాలి. అన్ని వాహనాలకు తీసుకోవాలి. కొత్తగా కొన్న వాటికి ఎంత ఉంటుంది? 1 సంవత్సర కాల పరిమితి తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి తీసుకోవాలి. కొత్తగా కొన్న వెహికల్కు 1 year ఎగ్జంప్షన్ ఉంటుంది అంతే. ఓకే, తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకోవాలి. కాలుష్యం అనే పదం మనకేమి కొత్తది కాదు. నీలపు రంగు ఆకాశం, పరిశుభ్రమైన నీరు, స్వచ్ఛమైనటువంటి గాలి ఈ రోజుల్లో దొరికేవన్నీ మన పెద్దలు మాట్లాడుకోవడం మనం వినే ఉంటాం. దొరకవని మన పెద్దలు మాట్లాడుకోవడం వినే ఉంటాం. ఇప్పుడు శాస్త్రవేత్తలు వాతావరణంలో నాణ్యత క్రమంగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. గాలి, నీరు నాణ్యత తగ్గిపోతే వాటి ప్రభావం మన మీద పడుతుంది. దీనివల్లనే చాలామంది శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. దీనివల్ల ఏమైంది? చాలామంది శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, అస్తమా రోగాలకు గురయ్యే వారి సంఖ్య రోజు రోజుకి ఏమవుతుంది? పెరుగుతుంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు అస్తమా రోగాలకు గురయ్యే వారి సంఖ్య రోజు రోజుకి ఏమవుతుంది? పెరుగుతుంది. ఒకవేళ మనం కాలుష్యాన్ని నియంత్రించలేకపోతే పరిశుభ్రమైన నీరు, గాలి కొంతకాలం తర్వాత అందుబాటులో ఉండవు. క్రింది తరగతుల్లో గాలి, నీరు ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన చుట్టూ ఎటువంటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.
మన జీవితాలపై ఈ మార్పులు ఎటువంటి ప్రభావం చూపుతున్నాయో పరిశీలిద్దాం. వాతావరణ కాలుష్యం అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్న వాతావరణం ఒకదానితో మరొకటి పెనవేసుకున్న సజీవ నిర్జీవ అంశాలతో ఏర్పడి ఉంది. వేటితో? సజీవ నిర్జీవ అంశాలతో ఏర్పడి ఉంది. వాతావరణంలోని అంశాలన్నీ ఉండాల్సిన రీతిలో క్రమంగా ఉంటే ప్రకృతిలో వాతావరణం క్రియాత్మకంగా ఆరోగ్యంగా సమతుల్యంగా ఉంటుంది. క్రియాత్మకంగా ఆరోగ్యంగా సమతుల్యంగా ఉంటుంది. హానికరమైన జీవులు పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుంది, వాటి ఫలితాలు ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. హానికరమైనటువంటి పదార్థాలు ఈ వాతావరణంలోకి ప్రవేశిస్తే దీనిలో ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. హానికరమైన పదార్థాలు ఈ వాతావరణంలోకి ప్రవేశిస్తే దీనిలో ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల వాతావరణంలో రకరకాల రసాయన చర్యలు జరిగి మిగతా వనరులు దెబ్బతీస్తాయి. హానికరమైన పదార్థాలు ఈ వాతావరణంలోకి ప్రవేశిస్తే ఏమవుతుంది? ఆటంకం ఏర్పడుతుంది. వాతావరణంలో రకరకాల రసాయన చర్యలు జరిగి మిగతా వనరులు దెబ్బతీస్తాయి. మొక్కలు మరియు జంతువులు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. జంతువుల ఆరోగ్యాన్ని కూడా ఏం చేస్తాయి? ప్రభావితం చేస్తాయి. ఈ మార్పులు జీవరాశుల ఆరోగ్యానికి హాని కలుగజేస్తాయి. ఈ విధంగా ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు వాతావరణంలో కలియడాన్ని మనం ఏమంటాం? కాలుష్యం లేదా పొల్యూషన్ అని అంటాం. ప్రకృతి విరుద్ధమైనటువంటి పదార్థాలు వాతావరణంలో కలవడాన్ని మనం కాలుష్యము లేదా పొల్యూషన్ అని చెప్తాం. నెక్స్ట్, దురదృష్టవశాత్తు మానవుల చర్యలే అందుకు ప్రధాన కారణం అవుతున్నాయి. ప్రకృతి విరుద్ధమైనటువంటి కారణాలు వాతావరణంలో కలవడానికి మెయిన్ కారణం ఏంటి? మానవుల యొక్క చర్యలే. కాలుష్యం, రసాయన పదార్థాలు, జీవరాశులు, ఉష్ణం, శబ్దంతో పాటు హానికర వికిరణాల వల్ల కలుగుతుంది. కాలుష్యం అనేటువంటిది రసాయన పదార్థాలు లేదా జీవరాశులు లేదా ఉష్ణం, శబ్దంతో పాటు హానికర వికిరణాల వల్ల కూడా కలగవచ్చు. వాతావరణానికి గాలి, నీరు, నేల, గాలి కానీ నీరు కానీ నేల కానీ హాని కలుగజేసే పదార్థాల చేరికను కాలుష్యం అని అంటారు. వాతావరణానికి గాలి, నీరు, నేల హాని కలుగజేసే పదార్థాల చేరిక మనం ఏమంటాం? కాలుష్యం అనిగా పరిగణిస్తాం. గాలి కాలుష్యం అనగానేమి? గాలిలో ముఖ్యంగా 4 రకాల ప్రధాన వాయువులు ఉంటాయి. ఒకటి నైట్రోజన్, ఆక్సిజన్, తర్వాత ఆర్గాన్ మరియు కార్బన్ డైఆక్సైడ్. ఏంటేంటివి? నైట్రోజన్ ఒకటి, ఆక్సిజన్ ఒకటి, ఆర్గాన్ ఒకటి, కార్బన్ డైఆక్సైడ్. నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి వీటిని ఏమంటారు? మౌలిక మూలకాలు లేదా బేసిక్ ఎలిమెంట్స్ అని అంటాం. మౌలిక మూలకాలు లేదా బేసిక్ ఎలిమెంట్స్ అని అంటాం. ఇతర వాయువులు కూడా తక్కువ పరిమాణంలో ఉంటాయి. తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటన్నిటిని కలిపి సూక్ష్మ అంశాలుగా పరిగణిస్తారు. సూక్ష్మ అంశాలుగా పరిగణిస్తారు. సుమారుగా గాలిలో వాయువుల శాతాన్ని క్రింది పట్టికలో మనం చూద్దాం. నైట్రోజన్ ఎంత ఉంటుంది? నైట్రోజన్ వాయువు 78%. ఆక్సిజన్ ఎంత ఉంటుంది? 20.947%. ఆర్గాన్ ఎంత ఉంటుంది? 0.923%. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది 0.03%. 0.03% ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. 0.03% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. తర్వాత ఇతర అంశాలు 0.1% ఉంటాయి. తర్వాత H2O ఎంత ఉంటుంది? 1% H2O ఉంటుంది. ఎక్కువగా ఉండేటివి ఏం చూద్దాం ఇప్పుడు? అత్యధిక నుంచి అత్యల్పం చూద్దామండి. అత్యధికంగా ఏముంటుంది? నైట్రోజన్ వాయువు ఉంటుంది. తర్వాత ఏముంటుంది? ఆక్సిజన్ వాయువు ఉంటుంది. ఆక్సిజన్ తర్వాత ఏముంది? H2O ఉంది. ఏముంది? వాటర్. ఎందుకంటే 1% కదా, 1% H2O. తర్వాత ఏంటి? ఇతర అంశాలు, అదర్స్. తర్వాత ఏముంది? ఆర్గాన్ ఉంది. ఆర్గాన్ తర్వాత ఏముంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఓకే.
ఇది 0.03 ఉంది కాబట్టి ఇది 0 కాడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఓకే. నైట్రోజన్, ఆక్సిజన్, H2O, అదర్స్, ఆర్గాన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటివి వాతావరణంలో ఉండేటువంటి వాయువులు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని మౌలిక మూలకాలని, బేసిక్ ఎలిమెంట్స్ అని అంటాం. ఇతర వాయువులు కూడా తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటన్నిటిని కలిపి సూక్ష్మ అంశాలుగా పరిగణిస్తారు. సుమారుగా గాలిలోని వాయువుల శాతాన్ని క్రింది పట్టికలో మనం చూడవచ్చు. వాతావరణంలో ఉన్న సుమారు 21% ఆక్సిజన్ వాతావరణంలో ఉన్న సుమారు 21% ఆక్సిజన్ అన్ని జీవరాశుల మనుగడకు ఆధారం. అంతేకాకుండా ఈ వాయువు మండటానికి కూడా ఉపయోగపడుతుంది. ఏం చేస్తుంది? మండటానికి కూడా ఉపయోగపడుతుంది. సంగతి మీరు భౌతిక శాస్త్రంలో దహనం, ఇంధనం మరియు మంట అనే పాఠంలో చదివారు కదా. 0.03% పరిమాణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ను జరగడానికి ఉపయోగపడుతుంది. మిగతా వాయువులు కూడా వాటి స్థాయిలో ఉండి వాతావరణ సమతుల్యతను కాపాడుతాయి. వాటి స్థాయిలో ఉండి ఏం చేస్తాయి? వాతావరణ సమతుల్యతను కాపాడుతాయి. మానవ చర్యల వలన కానీ, ప్రకృతిలో జరిగే మార్పుల వలన కానీ వాతావరణ సమతుల్యతలో మార్పు సంభవిస్తే దానిని గాలి కాలుష్యం ఏమంటారు? గాలి కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ అని అంటాం. వాతావరణంలో మార్పులు రావడానికి కారణమైన పదార్థాలను గాలి కాలుష్య కారకాలు, ఎయిర్ పొల్యూటెంట్స్ అని అంటారు. ఏమంటారు? ఎయిర్ పొల్యూటెంట్స్ లేదా గాలి కాలుష్య కారకాలు అని అంటారు. అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, అడవుల దహనం, ఇసుక తుఫాను, అగ్నిపర్వతాల దహనము, అడవుల దహనం, తర్వాత ఇసుక తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాల వలన కాలుష్య కారకాలు వాతావరణంలోనికి ఏం చేస్తాయి? ప్రవేశిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, కాలుష్యం. ఇప్పుడు అగ్నిపర్వతాలు బద్దలవడం, అడవుల దహనం, ఇసుక తుఫాన్లు, సునామీలు ప్రకృతి వైపరీత్యాల ద్వారా గాలి కాలుష్యం అవుతుంది. కానీ ఎక్కువ మొత్తంలో గాలి కాలుష్యం మానవుల అనుచిత చర్యల వలన మాత్రమే జరుగుతుంది. ఎక్కువ శాతం గాలి కాలుష్య కారకాలు గాలిని మానవుల పీల్చడానికి పనికి రాకుండా చేస్తాయి. గాలి కాలుష్య కారకాలు ఏం చేస్తాయి? గాలిని మానవులు పీల్చడానికి పనికి రాకుండా చేస్తాయి. ఫలితంగా శ్వాసకోశ సంబంధమైనటువంటి జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి. జబ్బులు కానీ, క్యాన్సర్ కానీ వస్తాయి. భూగోళం మీద వివిధ పరిధిలో వీస్తున్న పవనాల చలనం ద్వారా గాలి కాలుష్య కారకాలు ప్రపంచం మొత్తం విస్తరిస్తున్నాయి. గాలి కాలుష్య కారకాలు గాలిని మానవుల పీల్చడానికి పనికి రాకుండా చేస్తాయి. ఫలితంగా శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు మరియు క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి. భూగోళం మీద వివిధ దిశలలో వీస్తున్న పవనాల చలనం ద్వారా గాలి కాలుష్య కారకాలు ప్రపంచం మొత్తము విస్తరిస్తున్నాయి. ఈ పవనాల వల్ల ఏమవుతున్నది? ప్రపంచం మొత్తము కూడా విస్తరిస్తుంది కాలుష్యం. ఫలితంగా కాలుష్యానికి దూరంగా ఉన్న ప్రాంతాలు కూడా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే పంజాబ్, హర్యానా ప్రాంతాల లోపల ఏమవుతుంది? వరి పంట, ఖరీఫ్ పంట అయిపోగానే ఏం చేస్తారు? వరి గడ్డిని కాల్చివేయడం జరుగుతుంది. ఈ పవనాల వల్ల ఏమవుతుంది? పక్కన ఉన్న ఢిల్లీ లాంటి ప్రాంతాలు కూడా ఏమవుతున్నాయి? ఎఫెక్ట్ అవుతుంది. ఢిల్లీలో ఎలాంటి వ్యవసాయం లేకున్నా కూడా ఏమవుతుంది? ఢిల్లీ లాంటి ప్రాంతాలు కాలుష్యం వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది ఎగ్జాంపుల్. గాలి కాలుష్యం అనేది ఒక ప్రాంత సమస్య కాదు, ఇది ప్రపంచం ముందున్న పెద్ద సమస్య. ఇది గాలి కాలుష్యం అనేటువంటిది ఒక ప్రాంత సమస్యనే కాదు, ఇది ప్రపంచం ముందున్నటువంటి అతిపెద్ద సమస్య. గాలి కాలుష్యం, ఇది ప్రాజెక్ట్ వరకు, ఇది అవసరం లేదండి మనకు. గాలి కాలుష్య కారకాలు పైన చర్చించిన విధంగా గాలి కాలుష్య కారకాలు మానవ చర్యలు మరియు ప్రకృతి వైపరీత్యాల వలన ఏర్పడతాయి. కాలుష్య కారకాలు ముఖ్యంగా రెండు రకాలు: ప్రాథమిక కాలుష్య కారకాలు మరియు ద్వితీయ కాలుష్య కారకాలు. ఫస్ట్ ప్రైమరీ పొల్యూటెంట్ అండ్ సెకండరీ పొల్యూటెంట్. ప్రాథమిక కాలుష్య కారకాలు మరియు ద్వితీయ కాలుష్య కారకాలు. ప్రాథమిక కాలుష్య కారకాలు ఇంధనాలు మండించడం ద్వారా, పరిశ్రమల ద్వారా విడుదలయ్యే పదార్థాలు. ప్రాథమిక కాలుష్య కారకాలు అంటే ఏంటి? ఇంధనాలు మండించడం ద్వారా, పెట్రోల్, డీజిల్ మొదలైనటువంటి కిరోసిన్ లాంటివి మండించడం. ఇంధనాలు అంటే అవి ఇంధనాలు మండించడం ద్వారా, పరిశ్రమల ద్వారా విడుదలయ్యే పదార్థాలు ప్రాథమిక కాలుష్య కారకాలు. ప్రాథమిక కాలుష్య కారకాలు వాతావరణంలోనికి ప్రవేశించి వాతావరణంలోని మూలకాలతో చర్య జరపడం వల్ల
ఏర్పడే పదార్థాలను ద్వితీయ కాలుష్య కారకాలు అని అంటారు. ప్రాథమిక కాలుష్య కారకాలు వాతావరణంలోనికి విడుదలవుతాయి. వాతావరణంలోని మూలకాలు ఉంటాయి కదా, చెప్పుకున్నా ఇప్పుడు నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్, ఇవే కాకుండా ఆర్గాన్, ఇవేం కాకుండా ఇంకా ఎక్కువ మూలకాలు కూడా వాతావరణంలో వాయు రూపంలో ఉంటాయి. వాతావరణంలోని మూలకాలతో ఏమవుతాయి, ఇవి రియాక్షన్ అవుతాయి, చర్యనుంది ఏర్పడే పదార్థాలని మనం ఏమంటాం, ద్వితీయ కాలుష్య కారకాలు అని అంటాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల గాలి కాలుష్యం. అడవుల దహనం వల్ల కర్బన పదార్థాలు గాలిలో కలిసి కాలుష్యకారకంగా మారుతాయి. మన అడవుల్లో ఎండాకాలంలో ఏమైతాయి, నిప్పు పడడం ద్వారా ఏమవుతుంది, ఎవరైనా అనుకోకుండా అడవులో నిప్పు వేయడం ద్వారా కానీ ఏమైతే అడవులు దహనం చెందితే ఏమైతే ఆ బూడిద మొత్తం వాయువులో కలిసి గాలిలో కలిసి ఏమైతే కాలుష్యకారకంగా మారుతుంది. లేకుండా అగ్నిపర్వతాలు, కొన్ని ప్రాంతాల్లో అగ్నిపర్వతాలు ఎప్పుడు మండుతూనే ఉంటాయి. అలా అగ్నిపర్వతాలు బద్దలై ఏమేం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ను, సల్ఫర్ డైఆక్సైడ్ను వంటి చాలా రకాలైన విషవాయువులను మరియు బూడిద యాష్ను కూడా ఏం చేస్తాయి, వాతావరణంలోనికి కాలుష్యానికి దారితీస్తాయి. ఇవన్నీ వాతావరణంలోనికి విడుదలవ్వడం వల్ల ఏమవుతుంది, గాలి కాలుష్యం అనేటువంటిది జరుగుతుంది. కుళ్ళిన జీవ సంబంధ వ్యర్థ పదార్థాల నుండి అమోనియా కూడా విడుదలై NH3 విడుదలై గాలి కాలుష్యానికి కారణమవుతుంది. నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి మీథేన్ వాయువు CH4 మీథేన్ అటువంటి వాయువు విడుదలై గాలి కాలుష్యం కారకంగా మారుతుంది. మొక్కల పుష్పాల నుండి విడుదలయ్యే పొడి రేణువులు, పొలెన్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, ఈ పుప్పొడి రేణువులు కూడా గాలి కాలుష్యకారకంగా మారుతాయి. ఇవన్నీ గాలి కాలుష్యం కావడానికి గల కారణాలు. తర్వాత మానవ చర్యల వల్ల గాలి కాలుష్యం. మనం మానవులం ఏ విధంగా గాలి కాలుష్యం చేస్తున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇంధనాలు మండించడం ఫస్ట్. వీటిని మండించడం ద్వారా గాలి కాలుష్య కారకాలైన కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, పొగ, మసి, బూడిద వంటివి వెలువడతాయి. పొగ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, పొగ, మసి మొదలైనటువంటివి కూడా, బూడిద లాంటివి కూడా వెలువడతాయి ఈ ఇంధనాలను మండించడం వల్ల. ఇవి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటి ఇంధనాలు మండించడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, పొగ, మసి, బూడిద కూడా వెలువడతాయి. గ్రామాల్లో, పట్టణాల్లో సాధారణంగా మండించే ఇంధనాల జాబితా. వాహనాల నుండి విడుదలయ్యే పొగలో సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, పూర్తిగా మండని హైడ్రోకార్బన్స్, సీసం సంయోగ పదార్థాలు, మసి ఉంటాయి. సల్ఫర్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ డైఆక్సైడ్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, పూర్తిగా మండని హైడ్రోకార్బన్స్ మరియు సీసం లాంటి సంయోగ పదార్థాలు, మసి కూడా ఉంటాయి. ఇంధనాల నుంచి విడుదలయ్యే పొగలో ఇవన్నీ పదార్థాలు కూడా ఉంటాయండి. పరిశ్రమలు. గ్రానైట్, సిమెంటు మొదలైన పరిశ్రమల నుండి విడుదలయ్యే పొగలో నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, క్లోరిన్, గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నైట్రస్ ఆక్సైడ్ NH3-, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, క్లోరిన్, బూడిద, యాష్, యాస్బెస్టాస్, దుమ్ము మొదలైనవి ఉంటాయి. మీ దగ్గర ఉన్న ఫ్యాక్టరీల పేర్లు రాయండి. వాటి నుంచి విడుదలయ్యే నీటిని, గాలిని కూడా అక్కడ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. తర్వాత అణు విద్యుత్ కేంద్రమైన చెర్నోబిల్ దుర్ఘటన వంటి వాటి వలన 2 రకాల సమస్యలు ఉన్నాయి. మొదటిది ఏంటి, చెర్నోబిల్ దుర్ఘటన గురించి ఇక్కడ చూద్దాం. చెర్నోబిల్ దుర్ఘటన వంటి వాటి వల్ల 2 రకాల సమస్యలు ఉన్నాయి. మొదటిది రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలు. రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలు విడుదలవుతాయి. రెండవది అధిక ఉష్ణోగ్రతతో కూడిన రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలు విడుదలవడం, అధిక ఉష్ణోగ్రతతో కూడిన రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలు విడుదలవడం. రేడియోధార్మిక పదార్థాల వల్ల క్యాన్సర్, తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ వ్యర్థాల నుండి వెలువడే రేడియోధార్మిక కిరణాలు దాదాపు 10 లక్షల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాలు, 10 lakhs సంవత్సరాల వరకు ప్రభావాన్ని కలిగిస్తూనే ఉంటాయి. అధిక ఉష్ణం ఒకేసారి వెలువడడం వల్ల ప్లాంట్ మొత్తం కరిగి రేడియోధార్మిక పదార్థాలు విడుదలై నివారించడం సాధ్యం కాని రేడియోధార్మిక కాలుష్యం జరుగుతుంది. ఏమవుతుంది, రేడియోధార్మిక కాలుష్యం అనేటువంటిది జరుగుతుంది. చెర్నోబిల్ దుర్ఘటన, ఇది ప్రపంచంలో జరిగిన అణుశక్తి దుర్ఘటన. ఎప్పుడు జరిగింది, 1986, గుర్తుపెట్టుకోవాలి, 1986లో సోవియట్ యూనియన్ ప్రస్తుత రష్యాలోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అధిక వేడికి కరిగి
రేడియోధార్మిక పదార్థాలు మండిపోయి మబ్బులాగా ఏర్పడ్డాయి. ఈ మేఘాలు రేడియోధార్మిక ధూళి కణాలతో నిండిపోయాయి. ఈ మేఘాలు రేడియోధార్మిక ధూళి కణాలతో నిండిపోయాయి. దాదాపు 5 మిలియన్ల రష్యన్స్ క్యాన్సర్కు గురయ్యారు. దీనివల్ల 5 మిలియన్ ఈ మేఘాలు రేడియోధార్మిక ధూళి కణాలతో నిండిపోయాయి. దాదాపు 5 మిలియన్ల రష్యన్స్ క్యాన్సర్కు బలయ్యారు. కొన్ని వందల మంది మరణించారు. కొన్ని వందల మంది మరణించారు, వేల మంది క్యాన్సర్కు గురయ్యారు. దీనివల్ల అడవులు నాశనమయ్యాయి. రేడియోధార్మిక ధూళి 125 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి పంట పొలాలను నిరుపయోగం చేసింది. నిరుపయోగం చేసింది. నల్గొండ జిల్లా మేలచెరువు మఠంపల్లిలో సిమెంట్ పరిశ్రమ, వికారాబాద్ జిల్లా తాండూరు కరణ్కోటలోని గ్రానైట్ బండలు, సిమెంట్ పరిశ్రమల నుండి గ్రానైట్ ధూళి, సిమెంట్ ధూళి, లైమ్స్టోన్ ధూళి గాలిలోనికి విడుదలై గాలి కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. ఈ నల్గొండ శివారు ప్రాంతంలో ఉండేటువంటి మేలచెరువు కానీ, మఠంపల్లిలోని సిమెంట్ పరిశ్రమలు, వికారాబాద్లో జిల్లా తాండూరు కరణ్కోట్లోని గ్రానైట్ బండలు, సిమెంట్ పరిశ్రమల నుండి విడుదలయ్యే గ్రానైట్ ధూళి, సిమెంట్ ధూళి, లైమ్స్టోన్ ధూళి ఇవన్నీ ఏం చేస్తున్నాయి? గాలిలోనికి విడుదల ఏం చేస్తున్నాయి? గాలి కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో గల థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి విడుదలయ్యే బూడిద, ధూళి, SO2 బూడిద మరియు ధూళి మరియు సల్ఫర్ డయాక్సైడ్ మరియు రేడియోధార్మిక పదార్థాల ద్వారా గాలి, నీరు, నేల ఏమవుతున్నాయి? గాలి కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది మరియు నేల కాలుష్యం, 3 రకాల కాలుష్యం అవుతున్నాయి. దీనివల్ల ఆ ప్రాంతంలోని ప్రజలు చర్మ సంబంధ ఎలర్జీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు. గ్రానైట్ పరిశ్రమల దగ్గర నివసించే ప్రజలు శ్వాసకోశ సంబంధ వ్యాధులు మరియు అస్తమా వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చర్మ సంబంధ ఎలర్జీ, క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు శ్వాసకోశ సంబంధ మరియు అస్తమా వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలయ్యే SO2, రేడియోధార్మిక పదార్థాలు మరియు బూడిద వంటి కాలుష్య కారకాలు ఏం చేస్తున్నాయి? గాలిని కాలుష్యం చేస్తున్నాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలయ్యే SO2 కానీ, రేడియోధార్మిక పదార్థాలు మరియు బూడిద వంటి ఏం చేస్తున్నాయి? కాలుష్య కారకాలు గాలిని ఏం చేస్తున్నాయి? కాలుష్యం చేస్తున్నాయి. గాలిని కాలుష్యం చేస్తున్నాయి. SO2, రేడియోధార్మిక పదార్థాలు, బూడిద. నెక్స్ట్ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు. భారతదేశంలో అనేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించి నడిచే జల విద్యుత్ కేంద్రాలు. భారతదేశంలో అనేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. నీటిని ఉపయోగించి నడిచే వాటిని జల విద్యుత్ కేంద్రాలు. బొగ్గు మరియు గ్యాస్ ఆధారంగా పనిచేసే వాటిని మనం ఏమంటాం? బొగ్గు కానీ లేదా గ్యాస్ కానీ ఆధారంగా పనిచేసే వాటిని మనం థర్మల్ విద్యుత్ కేంద్రాలు అని అంటాం. యురేనియం వంటి రేడియోధార్మిక పదార్థాలతో విద్యుత్తును ఉత్పత్తి చేసే అణు విద్యుత్ కేంద్రాలు. ఉన్నాయి. ఇవే కాకుండా పవనాల నుండి, సముద్ర అలల నుండి రేడియోధార్మిక పదార్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే అణు విద్యుత్ కేంద్రాలతో పాటు పవనాల నుండి, సముద్ర అలల నుండి కూడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి వెలువడిన బూడిద, దుమ్ము, సల్ఫర్ డయాక్సైడ్ వంటివి గాలిని కాలుష్యం చేస్తున్నాయి. మన దేశంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏమేమి ఉన్నాయి? నీటితో నడిచే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి, బొగ్గు గ్యాస్తో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, తర్వాత యురేనియంతో నడిచే రేడియోధార్మిక అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, తర్వాత పవన విద్యుత్ కేంద్రాలు, సముద్ర అలల నుంచి నడిచే విద్యుత్ కేంద్రాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి కదా, వీటి నుంచి విడుదలయ్యే ఇందులో వాటర్తో నడిచే దాంట్లో ఎలాంటి పొల్యూషన్ రిలీజ్ కాదండి. తర్వాత పవన విద్యుత్ కేంద్రాలు, సముద్ర అలలు, తర్వాత యురేనియం, అందులో అణు విద్యుత్ కేంద్రాల్లో ఓన్లీ రేడియోధార్మికత రిలీజ్ అవుతుంది కానీ ఇట్లాంటివి ధూళి లాంటివి మాత్రం రిలీజ్ కావు. కానీ థర్మల్ నుంచి బొగ్గు ద్వారా, గ్యాస్ ద్వారా నడిచే విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి కదా, వాటి నుంచి ఏమేమి విడుదలవుతుంది? బూడిద విడుదలవుతుంది, ధూళి విడుదలవుతుంది, సల్ఫర్ డయాక్సైడ్ వంటివన్నీ విడుదల ఏం చేస్తున్నాయి? గాలి కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. విద్యుత్ ఉత్పాదన కేంద్రాల సమాచారం, ఇది మన క్వశ్చన్. నెక్స్ట్ ఎరువులు మరియు పురుగు మందులు.
వ్యవసాయంలో రకరకాల రసాయనిక ఎరువులు మరియు పురుగు మందులు ఉపయోగించడం వల్ల గాలి మాత్రమే కాలుష్యం కాకుండా నేల, నీరు, గాలి, నేల, నీరు అన్నీ కూడా కాలుష్యం అవుతున్నాయి, కాలుష్యానికి గురి అవుతున్నాయి. దీనిని గురించి విపులంగా మొక్కల నుండి ఆహారం యాజమాన్య పద్ధతులు అనే పాఠ్యాంశంలో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ అడవుల నరికివేత. అడవుల నిర్మూలన వలన స్థానిక అడవుల శాతం తగ్గిపోతుంది. ఇప్పుడు కేవలం భూమిపై 19% మేర 19% 100% భూమి ఉంటే అందులో 19% మేర మాత్రమే అడవులు విస్తరించి ఉన్నాయి. ఎంత శాతం ఉన్నాయి? 19% చెట్లు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ CO2ను ఉపయోగించి కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి. ఏం చేస్తాయి? వాతావరణంలో CO2ను ఉపయోగించి ఏమో చేస్తాయి? ఫోటోసింథసిస్ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. తద్వారా ఏమవుతుంది? వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం అనేటువంటిది తగ్గిపోతుంది. చెట్లను నరకడం వల్ల గాలిలో CO2 శాతం పెరిగి, చెట్లను నరికితే ఏమవుతుంది? వాతావరణంలో CO2ను గ్రహించేటువంటి ఉండవు. కాబట్టి ఏమవుతుంది? CO2 శాతం పెరిగి గ్లోబల్ వార్మింగ్, భూతాపం వరకు కారణం అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. క్లోరోఫ్లోరోకార్బన్స్, CFC, క్లోరోఫ్లోరోకార్బన్స్. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, విమానాల నుండి వెలువడే వ్యర్థ రసాయనాలు ఏమంటారు? వ్యర్థ రసాయనాలు ద్వారా క్లోరోఫ్లోరో కార్బన్స్ కాలుష్యకారకాలు గాలిలోనికి విడుదలై భూమిని ఆవరించి ఉన్న ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. ఏం చేస్తాయి? ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. రిఫ్రిజిరేటర్స్, ఏసీలు, విమానాల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు ఉన్నాయి కదా, ఈ వ్యర్థ పదార్థాలు ఏం చేస్తాయి? వ్యర్థ రసాయనాలు ద్వారా క్లోరోకార్బన్లు కాలుష్యకారకాలు గాలిలోనికి విడుదలై భూమిని ఆవరించి ఉన్న O3 ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. ఇది భూ వాతావరణం అనుకుంటే ఈ విధంగా ఓజోన్ పొర అనేటువంటిది, O3 పొర అనేటువంటిది ఆవరించి ఉంటుంది. ఇవేం చేస్తుంది? యూవీ రేస్, అల్ట్రావైలెట్ కిరణాలు నేరుగా భూమిపైకి రాకుండా O3 పొర ఏం చేస్తుంది? అడ్డుకోవడం అనేటువంటిది జరుగుతుంది. CFC రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, విమానాల నుండి విడుదలయ్యే వ్యర్థ రసాయనాల ద్వారా క్లోరోఫ్లోరోకార్బన్లు కాలుష్యకారకాలు గాలిలోనికి విడుదలై భూమిని ఆవరించి ఉన్న ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. దీని ఫలితంగా ఓజోన్ పొరలో అక్కడక్కడ రంధ్రాలు ఏర్పడతాయి. దీనివల్ల ప్రమాదకరమైనటువంటి అతినీలలోహిత కిరణాలు యూవీ రేస్ ప్రత్యక్షంగా భూమి మీద పడతాయి. ఇది CFCకి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు గనులు. బొగ్గు మరియు సున్నప్రాయి గనుల నుండి బొగ్గు, ధూళి, ధూళి గాల్లోనికి, బొగ్గు మరియు ధూళి మరియు సున్నం ధూళి ఏమవుతుంది? గాలిలోనికి విడుదలై గాలి కాలుష్యాన్ని కలుగజేస్తాయి. ఈ క్రింది పట్టిక పరిశీలించి గాలి కాలుష్య కారకాలు మరియు వాటిని విడుదల చేసే వనరులను మనం చూద్దాం. ఇప్పుడు వాతావరణ కాలుష్య కారకాలు, వాటి మూలాలు. అంటే ఈ వాతావరణ కాలుష్య కారకాలు వేటి నుంచి విడుదలవుతాయి అనేటువంటిది ఇది. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. కాలుష్యం వెలువడే స్థానం, ఎక్కడి నుంచి వెలువడుతుంది అనేటువంటిది. గాలిలో తేలియాడే రేణువులు, సస్పెండెడ్ పర్టికులర్ మ్యాటర్. గాలిలో అక్కడక్కడ తేలియాడేవి ఉంటాయి కదా, ఆ సస్పెండెడ్ పర్టికులర్ మ్యాటర్ ఎక్కడెక్కడ నుంచి విడుదలవుతుందంటే వాహనాల నుంచి, విద్యుత్ కేంద్రాల నుంచి, బాయిలర్స్ నుంచి, సిమెంట్ కర్మాగారాల నుంచి, కంకర మరియు ఇసుక తయారీ క్వారీలు ఉంటాయి చూసినా, అక్కడ నుంచి ఏం చేస్తాయి? ఈ సస్పెండెడ్ పర్టికులర్ మ్యాటర్ అనేటువంటిది విడుదలవుతుంది. నెక్స్ట్ క్లోరిన్, చాలా ఇంపార్టెంట్ టేబుల్. క్లోరిన్ సముద్ర ఉప్పు ఉత్పత్తులు మరియు క్లోరిన్ తొలగించే ప్రక్రియలు, పేపర్ మిల్లులోని వ్యర్థ పదార్థాలు, జీవద్రవ్యరాశులు మండించడం. పేపర్లోని వ్యర్థ పదార్థాలు, పేపర్ మిల్లులో ఉండేటువంటి వేస్ట్ మ్యాటర్ ఉంటుంది కదా, దాన్ని మండించడం వల్ల కూడా క్లోరిన్ ఉత్పత్తి అవుతుంది. లేకపోతే క్లోరిన్ తొలగించే ప్రక్రియలు ఉంటాయి కదా అక్కడ, లేకపోతే సముద్రపు ఉప్పు ఉత్పత్తులు, వాటి నుంచి కూడా ఏం చేస్తుంది? క్లోరిన్ అనేటువంటి రిలీజ్ అవుతుంది, క్లోరిన్ అనేటువంటి కాలుష్యం. తర్వాత ఫ్లోరైడ్స్ ఎరువులు మరియు అల్యూమినియం శుద్ధి చేసే పరిశ్రమల నుంచి ఫ్లోరైడ్స్ అనేటువంటి ఉత్పత్తి అవుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి కాలుష్యం విద్యుత్ కేంద్రాలు, బాయిలర్స్, సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారీ మరియు ముడి ఖనిజాల శుద్ధి, పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు, విద్యుత్ కేంద్రాలు, బాయిలర్స్, సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారీ, ముడి ఖనిజాల శుద్ధి, పెట్రోలియం శుద్ధి కర్మాగారాల నుంచి ఏమవుతుంది? సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. సీసం ఉంది కదా,
ఇది ముడి ఖనిజాల శుద్ధి చేసినప్పుడు ఏమవుతుంది, సీసం అనేటువంటి కాలుష్య కారకం రిలీజ్ అవుతుంది. తర్వాత బ్యాటరీల తయారీ, తర్వాత వాహనాల తయారీ, వీటన్నిటి నుంచి ఏమవుతుంది, ఈ సీసం అనేటువంటి కాలుష్య కారకం రిలీజ్ అవుతుంది. తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్స్ NO+NO2 నైట్రోజన్ ఆక్సైడ్స్ వాహనాలు మరియు విద్యుత్ కేంద్రాలు మరియు నత్రికామ్లం తయారీ, వాహనాల నుంచి మరియు విద్యుత్ కేంద్రాల నుంచి మరియు నత్రికామ్లం తయారీ మరియు వీటిన్నిటి నుంచి ఏమవుతుంది, నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేటువంటిది విడుదలవుతుంది. గౌణ కాలుష్య కారకం, ఈ నైట్రోజన్ అనేటువంటిది ఏంటంటే ప్రథమ కాలుష్య కారకం కాదు, ఇది ద్వితీయ కాలుష్య కారకంగా ఉంటుంది. చెప్పుకున్నాం కదా, ప్రథమ కాలుష్య కారకం, ద్వితీయ కాలుష్య కారకం. అంటే ప్రథమ కాలుష్య కారకం అంటే అవి ఏం చేస్తాయి, ప్రథమ కాలుష్య కారకాలు వాతావరణంలోకి విడుదలైన తర్వాత ఆ వాతావరణంలో ఉన్నటువంటి మూలకాలు ఏం చేస్తాయి, వాటితో చర్య నుండి ఏర్పడే కాలుష్య కారకాలను మనం ఏమంటాం, ద్వితీయ కాలుష్య కారకం అని అంటాం. నైట్రోజన్ ఆక్సైడ్ అనేటువంటిది ఏంది, ద్వితీయ కాలుష్య కారకం. ఇట్లా కూడా అడగవచ్చు, ఈ క్రింది వాటిలో ద్వితీయ కాలుష్య కారకాన్ని గుర్తించండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్ అనేటువంటి కూడా ద్వితీయ కాలుష్య కారకం. అంటే ఇంతకు ముందుకున్నటువంటి వాయువులు ఉంటాయి కదా, నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ ఆర్గాన్ కానీ అట్లాంటి వాటితో వాతావరణంలో మూలకాలు ఏం చేయండి, చర్య నుండి ద్వితీయ కాలుష్య కారకాన్ని ఏర్పరుస్తాయి. తర్వాత ఫార్మాల్డిహైడ్ కూడా ద్వితీయ కాలుష్య కారకం. ఓజోన్ కూడా ద్వితీయ కాలుష్య కారకం. ఈ క్రింది వాటిలో ద్వితీయ కాలుష్య కారకాలను గుర్తించండి అంటే నైట్రోజన్ ఆక్సైడ్, తర్వాత NO2 ఉండొచ్చు, తర్వాత పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్, తర్వాత ఫార్మాల్డిహైడ్, ఓజోన్. ఓకే, నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్. వాహనాల నుంచి కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. అసంపూర్ణంగా మండిన ఇంధనాలు ఉంటాయి కదా, అసంపూర్ణంగా మండిన ఇంధనాల నుంచి కూడా కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. తర్వాత హైడ్రోజన్ సల్ఫైడ్ H2S, హైడ్రోజన్ సల్ఫైడ్ పేపరు మరియు పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు ఉంటాయి చూసిన, అక్కడ నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ H2S అనేటువంటిది రిలీజ్ అవుతుంది. తర్వాత హైడ్రోకార్బన్స్ ఎక్కడ నుంచి రిలీజ్ అవుతుంది, వాహనాలు మరియు పెట్రోలియం పరిశ్రమల నుంచి హైడ్రోకార్బన్స్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. తర్వాత అమోనియా NH3 అనేటువంటిది రసాయన ఎరువుల పరిశ్రమ మరియు కూలిన జంతు వృక్ష సంబంధ కళేబరాల నుంచి కూడా NH3 అమోనియా అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ డిఎస్సికి, ఇందులో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గాలి కాలుష్యం మానవులపైనే కాకుండా చారిత్రక కట్టడాలపై కూడా ప్రభావం చూపుతుంది. గాలి కాలుష్యం అనేటువంటిది ఏంది, మానవులపైననే కాకుండా ఏమైంది, చారిత్రక కట్టడాలపైన కూడా ప్రభావం చూపుతుంది. తాజ్మహల్ గాలి కాలుష్యం వల్ల రంగు కోల్పోతుందని పురావస్తు శాఖ వారు చేస్తున్న హెచ్చరికలు, తీసుకుంటున్న చర్యలను పరిశీలిద్దాం. ఇప్పుడు భారత పురావస్తు శాఖ తాజ్మహల్ చుట్టూ 2.5 కిలోమీటర్ల పరిధిని వాహనాల నిషిద్ధ కేంద్రం నో డ్రైవ్ జోన్గా ప్రకటించింది. భారత పురావస్తు శాఖ ఏం చేసింది, తాజ్మహల్ ఉంది కదా, ఈ తాజ్మహల్ చుట్టూ ఉన్నటువంటి 2.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు ఏం చేసింది, నో డ్రైవ్ జోన్గా అంటే అక్కడ వాహనాల నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది. ఏ వాహనాలు, పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ఇట్లా అంటే చూసినా వాటి నుంచి ద్వారా నడిచేటువంటి వాహనాలను నిషేధించింది. తర్వాత హరిత ఇంధనం ఉంటుంది చూసినా వాటి ద్వారా నడిచే వెహికల్ను అనుమతించడం, తర్వాత గుర్రపు జెట్కాలు ఉంటాయి కదా వాటిని అనుమతించడం అనేటువంటిది జరిగింది. దీని ద్వారా తాజ్మహల్ సందర్శించాలనుకునే సందర్శకులు గుర్రపు బగ్గీలు, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటాయి కదా వాటి ద్వారా, కార్ల వంటి పొగరాని వాహనాలతో తాజ్మహల్ను చేరుకోవాల్సి ఉంటుంది. బ్యాటరీల ద్వారా నడిచే వాటి పైన, గుర్రపు బగ్గీల పైన, తర్వాత హరిత ఇంధనంతో నడిచేటువంటి వాహనాల ద్వారా తాజ్మహల్ను చేరుకోవాల్సి ఉంటుంది. డీజిల్, పెట్రోల్తో నడిచే వాహనాలను తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో అనుమతించరు. తాజ్మహల్ కేస్ స్టడీ. ప్రపంచంలోని 7 అద్భుతాల్లో తాజ్మహల్ ఒకటి. ఇది ఆగ్రా పట్టణంలో ఉంది. ఇది పాలరాతితో నిర్మించబడింది. పర్యావరణవేత్తలు, పురావస్తు పరిశోధకులు గాలి కాలుష్యం వల్ల తాజ్మహల్కు కలిగే నష్టాన్ని ఆందోళన చెందుతున్నారు. ఆగ్రా మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతున్న వాహనాలు, రబ్బర్ పరిశ్రమలు, రసాయన మరియు ఇంధన సంబంధ పరిశ్రమలు, ఇనుము సంబంధ పరిశ్రమలు, మధుర నూనె శుద్ధి కర్మాగారం, NO2 నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, పొగ, దుమ్ము, మసి వంటి కాలుష్య కారకాలను ఏం చేస్తున్నాయి, విడుదల చేస్తున్నాయి. ఆగ్రా చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలు కావచ్చు, రబ్బర్ తయారీ పరిశ్రమలు కావచ్చు, రసాయన మరియు ఇనుము సంబంధ పరిశ్రమలు, మధురాలో ఉన్నటువంటి నూనె శుద్ధి కర్మాగారాల నుంచి NO2, SO2, పొగ, దుమ్ము, మసి అనేటువంటి కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. గాలిలో చేరినటువంటి ఈ వాయువులు గాలిలోని తేమతో చర్య నుండి ఏం చేస్తున్నాయి, ఆమ్ల వర్షాలు, యాసిడ్ రెయిన్స్ను కురిపిస్తున్నాయి. అంటే
ఇక్కడ ఈ వాతావరణంలో ఈ కాలుష్య కరకాలు ఉన్నాయని పైనుంచి ఏం చేస్తుంది, వర్షం పడుతుంది. ఈ వర్షపు నీటిలో ఏం చేస్తుంది, ఈ కాలుష్య కరకాలు కలిసిపోయి అవి ఆమ్ల వర్షంగా మారి ఆ వర్షం కట్టడాల మీద, ఇప్పుడు తాజ్మహల్ లాంటి కట్టడాల మీద పడినప్పుడు కట్టడాల యొక్క రంగు మారిపోవడం, లేకపోతే అవి బలహీన రాయి క్యాన్సర్, స్టోన్ క్యాన్సర్ అనేటువంటిది రావడం, లేక రాయి బలహీనంగా మారిపోవడం అనేటువంటిది, రంగు మారడం అనేటువంటిది జరుగుతుంది. ఆమ్ల వర్షాల వల్ల తాజ్మహల్ పాలరాతిపై గారెలా ఏర్పడుతుంది. మధుర నూనె శుద్ధి కర్మాగారం నుండి వెలువడే మసి లాంటి పదార్థాలు తెల్లని పాలరాతిని పసుపు వర్ణంలోనికి మారుస్తున్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజ్మహల్ను రక్షించడానికి కొన్ని సూచనలు చేసింది. వాహనాలలో కాలుష్యం తక్కువ వెదజల్లే సిఎన్జి, ఎల్పిజి వంటి ఇంధనాలను వాడాలి. తర్వాత తాజ్మహల్ పరిసరాల్లో సీసం లేని పెట్రోల్ను ఉపయోగించే వాహనాలను మాత్రమే వాడాలి. తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో సీసం లేనటువంటి పెట్రోల్ను ఉపయోగించే వాహనాలను మాత్రమే వాడాలి. కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలను ఆగ్రా నగరానికి దూరంగా తరలించాలి. ఆగ్రా నగరం చుట్టుపక్కల కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలను స్థాపించడానికి వీల్లేదు. ఉన్న వాటిని కూడా ఏం చేయాలి, దూర ప్రదేశాలకి తరలించాలి. నెక్స్ట్, భోపాల్ గ్యాస్ దుర్ఘటన మరువరాని మానవ తప్పిదం. పరిశ్రమలు అభివృద్ధికి సూచకాలు, కానీ నాణ్యానికి రెండో వైపు చూస్తే అవి భద్రతా చర్యలు పాటించడంలో నిర్లక్ష్యం, కాలుష్య కారకాలు విడుదల చేయడంలో బాధ్యతారాహిత్యం కనిపిస్తాయి. 2 డిసెంబర్ 1984 నాడు భోపాల్ దుర్ఘటన జరిగింది. చెర్నోబిల్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 1986లో చెర్నోబిల్ జరుగుతుంది రష్యాలో. మన 1984 భోపాల్ దుర్ఘటన గుర్తుపెట్టుకోవాలి. 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో సుమారు 3,000 మంది మరణించారు. 5,000 మంది అచేతనులయ్యారంటే గాయాలకు లేకపోతే అవయవాలను కోల్పోవడం జరిగింది. ఇదే కాకుండా వేల కొలది పశువులు, పక్షులు, కుక్కలు, పిల్లలు కేవలం ఒక రాత్రిలోనే మరణించాయి. ఈ దుర్ఘటన యూనియన్ కార్బైడ్ యాజమాన్యం నడుపుతున్న క్రిమి సంహారక మందుల తయారీ కర్మాగారం నుండి వెలువడిన మిథైల్ ఐసోసైనైడ్ అనే రసాయన వాయువు గాలిలో కలవడం వల్ల జరిగింది. మానవుని తప్పిదాల వల్ల వేల మంది ప్రజలు నిరాశ్రులయ్యారు, ప్రాణాలను కోల్పోయారు. ఇది వాయు కాలుష్యం వల్ల జరిగిన మర్చిపోలేని అత్యంత ఘోరమైన దుర్ఘటన. ఇన్ని దశాబ్దాలైనా అక్కడి ప్రజలు వాతావరణంపై ఆ దుర్ఘటన ప్రభావం ఇంకా ఉంది. వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతూనే ఉంది. ఏం చేస్తుంది? దుష్ప్రభావం చూపుతుంది. ఎప్పుడో 1984లో అయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రభావం నేటికి కూడా ఆ ప్రాంతంలో మనం చూడవచ్చు. దేనివల్ల జరిగింది? మిథైల్ ఐసోసైనేట్ అనేటువంటి వాయువు గాలిలో కలవడం వల్ల ఆ ఫ్యాక్టరీలో యూనియన్ కార్బైడ్ క్రిమి సంహారకాల మందులను తయారు చేస్తుందండి. ఆ యూనియన్ కార్బైడ్ క్రిమి సంహారకాల మందుల నుంచి మిథైల్ ఐసోసైనేట్ అనేటువంటి వాయువు క్రిమి సంహారక వాయువు అది బయటి వాతావరణంలోనికి విడుదల అవ్వడం వల్ల ఏమైంది? శ్వాస సంబంధంగా ఆ పాయిజన్ అనేటువంటిది పీల్చుకోవడం వల్ల 3,000 మంది మరణించడం, 5,000 మంది అచేతనులు అవ్వడం, అనేక రకాల పశువులు, పక్షులు, కుక్కలు, పిల్లలు కూడా మరణించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ జరిగింది, ఇది భోపాల్లో జరిగింది. 1984లో ఈ దుర్ఘటన అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, వాయు కాలుష్యం వల్ల కలిగే దుష్ఫలితాలు. వాయు కాలుష్యం వల్ల మళ్ళీ ఏమేమవుతాయనేటువంటి చూద్దాం. మానవ ఆరోగ్యం, మానవ సంపదపై వాయు కాలుష్యం ప్రతికూల ప్రభావం చూపించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం నియంత్రణను తక్షణం అవసరంగా గుర్తించారు. వాయు కాలుష్యం శ్వాస పీల్చడంలో ఇబ్బందులు, గొంతు నొప్పి ఏమవుతుంది? శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది అవుతుంది, గొంతు నొప్పి ఉంటుంది, ఛాతి నొప్పి ఉంటుంది, ముక్కు దిబ్బడ ఉంటుంది, అస్తమా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు కలుగజేస్తుంది. ఈ కాలుష్యాన్ని తీవ్రంగా గురి కావడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, అధిక రక్తపీడనం లాంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఏమైతున్నాయి? హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి, అధిక రక్తపీడనం లాంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2007 గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం వాయు కాలుష్యం వల్ల 2.4 మిలియన్ల మంది చనిపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2007 గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం వాయు కాలుష్యం వల్ల ఎంతమంది చనిపోతున్నారు? 2.4 మిలియన్స్ మంది చనిపోతున్నారు. అంతేకాకుండా గాలి కాలుష్యం వలన జంతువులలో కూడా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. గాలి కాలుష్యం అడవులు, వృక్ష సంపద, జల ఆవరణ వ్యవస్థల మీద కూడా
విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది. గాలి కాలుష్యం వల్ల ఏమవుతుంది, అడవుల మరియు వృక్ష సంపద, జల ఆవరణ వ్యవస్థల మీద కూడా విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా లోహాలు, నిర్మాణాలు, రబ్బర్, తోలు వస్త్రాలు నేల సారం క్షీణించడం మరియు నేల క్రమక్షయంపై కూడా ప్రభావం చూపుతుంది. ఏమవుతున్నాయి, లోహాలు నిర్మాణాలు, రబ్బరు, తోలు వస్త్రాలు నేల సారం క్షీణించడం మరియు నేల క్రమక్షయంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇలాంటి వాయు కాలుష్య కారకాలు కలిగించే ప్రతికూల ప్రభావాల గురించి తెలుసుకుందాం. కాలుష్య కారకాల వలన కలిగే వివిధ హానికర ప్రభావాలు. రేణుయుత పదార్థాలు గాలిలో చేరిన దుమ్ము, పొగ మన కంటి చూపును తగ్గించి దుస్తులను పాడు చేస్తాయి. ఏం చేస్తాయి, కంటి చూపును తగ్గిస్తాయి మరియు దుస్తులను పాడు చేస్తాయి. గాలిలో చేరిన దుమ్ము, పొగ. దీని ప్రభావం భవనాలపై కూడా ఉంటుంది. దుమ్ము మరియు పొగ ఆకుల మీద పేరుకున్నప్పుడు కిరణజన్య సంయోగక్రియ మరియు బాష్పోత్సేకం మొదలైనటువంటి జీవక్రియలు ప్రభావితం అవుతాయి. అంటే అవి సరిగ్గా జరగకపోవడం, జరిగినా కూడా అంత 100% జరగకపోవడం. అంతేకాకుండా మానవులలో ఏం చేస్తాయి, శ్వాస సంబంధ అస్తమా వంటి వ్యాధులు కలుగజేస్తాయి. వాహనాల నుండి వెలువడే పొగలో ఉండే సీసం పీల్చడం వల్ల ఏమవుతుంది, రక్తహీనత, మెదడుపై ప్రభావం చూపడమే కాకుండా ఒక్కొక్కసారి మరణం కూడా సంభవిస్తుంది. పాదరస పదార్థాలు, రేణువులు గాలిలో చేరి మిన్నా-మెటా అనేటువంటి ఏం చేస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్, మినీ-మెటా అనేటువంటి వ్యాధిని కలుగజేస్తాయి. దీనివల్ల నరాల వ్యవస్థ దెబ్బతిని చివరకు మరణం సంభవిస్తుంది. తర్వాత సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ అండి, H2S, హైడ్రోజన్ సల్ఫైడ్, సల్ఫర్ డయాక్సైడ్ కాదు, H2S, హైడ్రోజన్ సల్ఫైడ్. దీని ప్రభావం వల్ల వెండి వస్తువులపై పూత ఏర్పడి అవి నల్లగా మారుతాయి. వెండి వస్తువులు నల్లగా మారుతాయి. అలాగే సీసంతో తయారైన పెయింటింగ్లు కూడా నల్లబడతాయి. ఇది కుళ్ళిన కోడిగుడ్డు వాసన కలిగి ఉంటుంది. ఇదేం చేస్తుంది, కుళ్ళిన కోడిగుడ్డు వాసన కలిగి ఉంటుంది. దీనిని ఎక్కువ మొత్తంలో పీల్చడం వలన ఏమవుతుంది, మానవుల్లో విపరీతమైన తలనొప్పి వస్తుంది. హైడ్రోజన్ సల్ఫైడ్ని పీల్చడం వల్ల ఏమవుతుంది, తలనొప్పి వస్తుంది. తర్వాత కార్బన్ మోనాక్సైడ్. ఈ విషపూరితమైన వాయువు మన రక్తంలోని హిమోగ్లోబిన్ ఉంటుంది కదా, రక్తంలోని హిమోగ్లోబిన్తో కలవడం వల్ల స్థిరమైన కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. ఏమవుతుంది, కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. దీని వలన హిమోగ్లోబిన్ ఆక్సిజన్ శరీర భాగాలకు తీసుకొని వెళ్ళే సామర్థ్యం ఏమవుతుంది, తగ్గుతుంది. దీనివల్ల హిమోగ్లోబిన్ మన రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ను శరీర భాగాలకు తీసుకొని వెళ్ళే సామర్థ్యం ఏమవుతుంది, తగ్గిపోతుంది. దీనివల్ల శ్వాస సమస్యలు ఉత్పన్నమై శ్వాస ఆడక చివరికి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మనం ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ ఉన్న ప్రాంతంలో నివసిస్తే కానీ అక్కడ ఆ ప్రాంతంలో ఉంటే ఏమవుతుందంటే మన రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ శరీర భాగాలకు తీసుకుపోయే సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల ఏమైతే క్రమక్రమంగా శ్వాస సంబంధ వ్యాధులు రావడం, చివరికి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది విపరీతంగా ఉంటే. గాలి కాలుష్యం వల్ల గ్రీన్ హౌస్ ప్రభావం, ఓజోన్ పొర తగ్గిపోవడం, తర్వాత భూతాపం పెరగడం మరియు ఆమ్ల వర్షాలు వచ్చే అవకాశం కలదు. వీటి ప్రభావాలను మనం పై తరగతిలో అభ్యసిద్దాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, తర్వాత ఓజోన్ పొర తగ్గిపోవడం, గ్లోబల్ వార్మింగ్, తర్వాత యాసిడ్ రెయిన్స్ అనేటువంటివి ఏమవుతాయి, గాలి కాలుష్యం వల్ల జరుగుతాయి. గాలి కాలుష్యం మానవులపై నిదానంగా విష ప్రభావాన్ని చూపుతుంది. దీని ప్రభావం వెంటనే కనిపించదు, తొందరగా కనిపించదు. ఇలా ఎక్కువ కాలం పాటు కాలుష్య ప్రభావానికి గురైనట్లయితే మన ఆరోగ్యానికి మరియు సంపదకు కూడా ఏమవుతుంది, హాని కలుగుతుంది. సంపదకు ఎట్లా హాని కలుగుతుంది అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా డబ్బులు సంపాదించుకునేది. ఓకే, నెక్స్ట్ గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి మనం ఏం చేయగలం? ఇప్పుడు నివారణ చర్యలు. గాలి కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించలేం, కానీ కొంతవరకు నియంత్రణ చేయవచ్చు. గాలి కాలుష్యం నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పరిశీలిద్దాం. గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి ఫ్యాక్టరీల మీద చిమ్మీలు లాంటివి ఏర్పాటు చేయాలి. ఇది పొగగొట్టాలు ఉంటాయి అనుకోండి, ఇది ఫ్యాక్టరీ అనుకుంటే ఇట్లా పొగగొట్టాల పైన చిమ్మీ లాంటివి ఏర్పాటు చేయాలి. ఇంటిలో కానీ పరిశ్రమలో కానీ ఇంధనాలను పూర్తిగా మండించే పరికరాలను ఉపయోగించాలి. ఏమవుతాయి, మనం కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏం చేస్తాం, పూర్తిగా మండవు. కొన్ని
కొన్ని వాహనాలు కానీ కొన్ని పరికరాలు కానీ ఏమి చేస్తాయి, పూర్తిగా మండకుండా అలాగే వాతావరణంలోనికి విడుదలయ్యి దానివల్ల ఎక్కువ కాలుష్యం జరుగుతుంది. అట్లా కాకుండా పూర్తిగా మండే వాహనాలను కానీ మరియు మన పరికరాలను కానీ ఉపయోగించాలి. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ను ఉపయోగించాలి. పరిశ్రమల చిమ్నీలలో ఏర్పాటు చేయాలి. ఈ పరిశ్రమల చిమ్నీలో ఎలక్ట్రో ప్రెసిపిటేటర్ను ఉపయోగిస్తే ఏమవుతుంది, అది వాయు కాలుష్యం ఎంత ఉంది, వాయువు ఎంత శుద్ధి అయింది అనేటువంటిది మనకు చూపిస్తుంది. తర్వాత గాలిని నాణ్యతను పెంచుతుంది. వాహనాల నుండి వెలువడే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఏం చేయాలి, సిఎన్జి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ని మొదలైనటువంటి వాటిని వాడాలి. వీటి ఉత్పత్తులను వాడాలి. ఇంటిలో వంటకు ఏం చేయాలి, ఎల్పిజి గ్యాస్ను వాడాలి. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ను వాడాలి. వాహనాల్లో వాడే ఇంధనాల నాణ్యతను కలిగి ఉండాలి. వాహనాలలో క్యాటలైటిక్ కన్వర్టర్లను వాడాలి. వాహనాల్లో కూడా ఏమవుతుంది, కాలుష్య కారకాలను విడుదల చేయకుండా ఏం చేయాలి, వాటి నాణ్యతను చూపించి కాలుష్య కారకాల యొక్క పర్సెంట్ చూపించేటువంటి క్యాటలైటిక్ కన్వర్టర్లను వాడాలి. తర్వాత పునరుద్ధరించదగిన శక్తి వనరులైన సౌరశక్తి కానీ, సోలార్ ఎనర్జీని కానీ, విండ్ ఎనర్జీ కానీ, తర్వాత హైడ్రల్ ఎనర్జీ, పవనశక్తి, జల విద్యుత్ శక్తిని మనం ఏం చేయాలి, ఉపయోగించాలి. తద్వారా ఏమవుతుంది, గాలి కాలుష్యం తగ్గుతుంది. ప్రతి ఒక్కరూ కాలుష్య నియంత్రణ నియమాల ప్రకారం తమ వాహనాలను వినియోగించాలి. కాలుష్య నియంత్రణ నియమాల ప్రకారం ఏం చేయాలి, వాహనాలను ఉపయోగించాలి. సీసం లేని పెట్రోల్ను ఏం చేయాలి, ఉపయోగించాలి. చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాలలో వీలైనన్ని ఎక్కువ శాతం మొక్కలు పెంచాలి. ఎక్కడ సాధ్యమైతే అక్కడ మొక్కలను పెంచుకోవాలి. మనం తప్పనిసరిగా వృక్షాలను సంరక్షించుకోవాలి, పెంచాలి మరియు వాటిని సంరక్షించుకోవాలి. వన మహోత్సవం, హరితహారం, స్వచ్ఛ పాఠశాలను గురించి మనం తెలుసు కదా. నెక్స్ట్ నీటి కాలుష్యం. ఇప్పుడు ఏమైంది, గాలి కాలుష్యం అయిపోయింది. నెక్స్ట్ మనం నీటి కాలుష్యం. మానవుని మనుగడకు గాలి అత్యంతమైన వనరు. అదేవిధంగా నీరు కూడా మన జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది, చూద్దాం. రసాయన పరిశ్రమల కాలుష్యంతో భూగర్భం విషతుల్యమవుతుంది. భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అవుతున్నాయి. నీటిని టీడీఎస్, టోటల్ డిజాల్వ్డ్ అంటే మొత్తంగా కరిగిన సాలిడ్స్ అని అర్థం. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్ టీడీఎస్ అంటే నీటిలో ఉండవలసిన అధిక మోతాదు 500. అయితే చౌటుప్పల్, భూదాన్, పోచంపల్లి, చిట్యాల మండలాల్లో 10,000 వరకు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. గరిష్టంగా ఎంత ఉండాలి, టీడీఎస్ అనేటువంటిది 500 ఉండాలి. కానీ అట్లకించి ఎంత ఉంది, 10,000 వరకు ఉందంట. 10,000 వరకు ఉందంట. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివార్లో ఒక బోరు బావిలో నుంచి వచ్చే నీటిలో 19,520 టీడీఎస్ ఉన్నాయంట. చౌటుప్పల్ మండలం కొయ్యాలగూడెంలో 9,143, మందోలుగూడెంలో 3,400, చౌటుప్పల్లో 3,531, ఆరేగూడెంలో 7,085, గుండ్రాపపల్లిలో 2,900 టీడీఎస్లు ఉన్నట్లు పరీక్షలో తేలింది. ఈ నీళ్లు త్రాగడానికి కాదు, వ్యవసాయానికి కూడా పనికిరావని నిపుణులు తేల్చి చెప్పారు. అయినా రైతులు సాగు చేసిన పంటలు ఎక్కడికక్కడ చనిపోతున్నాయి. రైతులు పంటలను సాగు చేసిన ఉడక ఈ నీళ్ళలో విషతుల్య కారకాలు అధికంగా ఉండడం వల్ల పంటలు కూడా పండడం లేదు మరియు పంట మొక్కలు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మానవ నాగరికత అభివృద్ధి అంతా ఏమవుతుంది, నది పరివాహక ప్రాంతాలలోనే జరుగుతుంది. మానవ నాగరికత ఎక్కడ చూసినట్లయితే ఏ ప్రపంచ చరిత్రను తీసుకున్నా ఏం చేస్తుంది, మానవ నాగరికత అనేటువంటిది నదీ పరివాహక ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి చెందుతుందని మరి చరిత్ర సాక్ష్యం. దీనికి కారణం మానవ అభివృద్ధికి నీరు ముఖ్యమైనటువంటి వనరు. పారిశ్రామిక విప్లవం తర్వాత నీటి వనరులన్నీ దాదాపు కాలుష్య భరితం అవుతున్నాయి. ఈ నీటి కాలుష్యానికి గల కారణాలలో మానవుల అత్యాశతో చేసే వివిధ కృత్యాలే ప్రధాన కారణం. నెక్స్ట్, సామాన్య శాస్త్రంలో నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకనే లెసన్లో మనం చదువుకున్నాం. నీటి యొక్క ఉపయోగం, మురికి నీటి నిర్వహణ గురించి చర్చించుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ పటాన్ చెరువు గాలి మరియు నీటి కాలుష్యం గురించి తెలుసుకుందాం. పటాన్ చెరువు మెదక్ జిల్లాలోని ఒక మండల కేంద్రం. హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరు తెలంగాణలో ఒక ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రం. ప్రస్తుతం ఇది భారతదేశంలో అతి ప్రమాదకర కాలుష్య ప్రాంతాల్లో ఒకటిగా మారింది. దీని కాలుష్య ప్రభావం వల్ల చుట్టూ 14 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలలోని ప్రజలు క్యాన్సర్, శ్వాస సంబంధ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు
క్యాన్సరు, శ్వాస, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కారణం గాలి, నీరు, నేల అన్నీ కూడా ఏమైనా విషతుల్యం కావడం జరిగింది. పటాన్ చెరువు ప్రాంతంలో ఉన్న మందులు, రసాయనిక పరిశ్రమలు, పురుగు మందులు ఫ్యాక్టరీలు, స్టీల్ రోలింగ్ పరిశ్రమలు, డిస్టిల్లరీ నుండి అతి ప్రమాదకరమైనటువంటి వాయువు క్లోరిన్, హైడ్రోజన్ సల్ఫైడ్ మొదలైన కాలుష్యకారకాలు విడుదలై గాలిలోనికి ప్రవేశిస్తున్నాయి. ఓకే, ఏమేమి వాయువులు విడుదలవుతాయి? క్లోరిన్, హైడ్రోజన్ సల్ఫైడ్. వ్యవసాయ భూమి చాలా వరకు బంజరు భూమిగా మారిపోయింది. ఈ కాలుష్యకారకాల వల్ల ఏమవుతుంది? నేల అనేటువంటిది, నేల ఆరోగ్యం తగ్గిపోయి ఏమైతే అది బంజరు భూమిగా మారిపోయింది. వ్యవసాయం మరియు పశు పోషణ, ఎనిమల్ హస్బెండరీ మీద ఆధారపడిన వారు కూడా ఉపాధిని కోల్పోయారు. చాలామంది వ్యవసాయదారులు పరిశ్రమల్లో కార్మికులుగా మారిపోయారు. వీళ్ళందరూ ఏమైండ్రు? వ్యవసాయ పరిశ్రమలో కార్మికులుగా మారిపోయారు. పై విషయాలను పరిశీలించిన తర్వాత ప్రజల రక్షణ కొరకు, పర్యావరణ పరిరక్షణకు భారతదేశ సుప్రీంకోర్టు కొన్ని తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేసింది. ఏంటివంటే వెంటనే కాలుష్య పదార్థాలను గాలి మరియు నీటిలోనికి విడుదల చేయడం ఆఫ్ చేయాలి. కాలుష్య కారకాలు ఏం చేయాలి? గాలిలోనికి కానీ నీటిలోనికి కానీ విడుదల చేయకూడదు. నీటిలోనికి విడుదల చేసిన ఏం చేయాలి? వాటిని శుద్ధి చేసి బాయిలర్తో శుద్ధి చేసి వాటిని శుద్ధి చేసిన తర్వాతనే నదుల్లోనికి వదలాలి. బాధిత గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాలి. అంటే ఈ ఫ్యాక్టరీ సంబంధిత ఏరియాలో ఏం చేయాలి? శుద్ధి చేసినటువంటి నీరును మాత్రమే సరఫరా చేయాలి. సాధారణ వ్యర్థాలు శుద్ధి కేంద్రాలు, కామన్ ఎఫ్లూటెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను సక్రమంగా వినియోగించాలి. శుద్ధి కేంద్రాలను ఉపయోగించి ఆ నీటిని శుద్ధి చేసి మాత్రమే నదుల్లోనికి వదలడం. కాలుష్య వ్యాధిగ్రస్తులకు వైద్య సహాయం అందించాలి. సిఎస్ఆర్ నుంచి ఏం చేయాలి? వారికి వైద్య సదుపాయాలను అందించాలి. కాలుష్య కారకాలు విడుదల కాకుండా నిరంతరం తనిఖీ చేయడం జరుగుతుండాలి. ప్రభుత్వ పరంగా ఏం చేయాలి? నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలి. శుద్ధి చేసిన తర్వాత మాత్రమే విడుదలయ్యే వ్యర్థాలను డ్రైనేజీల్లోనికి విడుదల చేయడం. శుద్ధి చేసిన తర్వాతనే మరియు అలాంటి కాలుష్యకాలను ఏం చేయాలి? డ్రైనేజీల్లోనికి వదలాలి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ స్టేట్మెంట్స్. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్స్పెరిమెంట్ అండి. pH 7.5 తటస్థంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే క్షార లక్షణం, తక్కువ ఉంటే ఆమ్ల లక్షణం ఉంటుంది. ఓకే, తటస్థం. నీటి కాలుష్యం అంటే ఏమిటి? ఇప్పుడు నీటి కాలుష్యం, నీరు ఒక సార్వత్రిక ద్రావణి. దీనికి కారణం నీరు ప్రకృతి సిద్ధంగా సహజంగా స్వతహాగా తనను తాను శుభ్రం చేసుకునే తత్వం కలిగి ఉంటుంది. నీరేనిది సహజ సిద్ధంగా తనను తాను స్వతహాగా శుభ్రం చేసుకునేటువంటి తత్వం దేనికి ఉంటుందంటే నీటికి ఉంటుంది. కాలుష్య కారకాలను అడుగు చేరడమే లేక సజలీకరణం చేయడం ద్వారా ప్రమాదకరం కాని స్థాయిలో ఉన్న కాలుష్యకాలను తగ్గించుకోవడం చేస్తుంది. మనం చూసినట్లయితే కాలుష్యకారకాలు ఉంటాయి కదండి. వాటర్లో ఉన్నటువంటి కాలుష్యకారకాలు ఏం చేస్తాయి? అడుగుకు చేరుకోవడం వల్ల లేదా సజలీకరణం చేయడం ద్వారా ఏమైతే ప్రమాదకరం కాని స్థాయిలో ఉన్న కాలుష్యకాలను తగ్గించే పని ఏం చేస్తుంది? వాటర్ అనేటువంటిది, నీరు అనేటువంటిది చేస్తుంది. మనం వర్షం వచ్చినప్పుడు చూడండి, ఎంతో ఎంత డస్ట్ ఉంటుంది. మనం ఆ వాటర్ చెరువులోకి వెళ్ళిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత మనం చూసినట్లయితే చెరువు దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే చెరువు నీరు ఎట్లుంటుంది? వర్షం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడేమో మొత్తం చెరువు నీరు మొత్తం బురదగా ఎక్కువ డస్ట్తో కూడా ఉంటుంది. అలా వర్షాలు తగ్గిన తర్వాత మనం ఒక 2 months తర్వాత వెళ్ళి చెరువులోకి నీళ్ళు చూసినట్లయితే ఏమవుతుంది? చెరువులో నీరు మొత్తం స్వచ్ఛంగా తేటగా ఉంటాయి. అంటే నీటికి తనను తాను శుద్ధి చేసుకునేటువంటి గుణం ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. కాలుష్య కారకాలను అడుగుకు చేరడం లేదా సజలీకరణం చేయడం ద్వారా ప్రమాదకరం కాని స్థాయిలో ఉన్న కాలుష్యకాలను తగ్గించుకోవడం చేస్తుంది. ఎవరు? నీరు. ఈ సహజ పద్ధతికి చాలా సమయం పడుతుంది. నీటిలో ఎక్కువ మోతాదులు హానికరమైన కాలుష్యకాలు కలిగించినట్లయితే ఈ పద్ధతి సంక్లిష్టంగా మారుతుంది. అంటే సాధారణమైన కాలుష్యకాలు చేరితే తక్కువ టైం తీసుకుంటుంది, కానీ హానికరమైనటువంటి మెర్క్యూరీ కానీ, తర్వాత సీసం కానీ, తర్వాత కాల్షియం కానీ ఇట్లాంటి మూలకాలు ఏమైతే చేరుతాయో అప్పుడు ఏమవుతుంది? ఈ సజలీకరణ లేదా సహజంగా శుద్ధి చేసుకున్నటువంటి ప్రక్రియ ఏమైతుంది? సంక్లిష్టంగా మారుతుంది. హానికరమైన కాలుష్యకాలు కలిసినట్లయితే ఈ పద్ధతి ఏమవుతుంది? సంక్లిష్టంగా మారుతుంది. వివిధ మార్గాల ద్వారా ప్రస్తుతం అధిక మోతాదులో, అధిక పరిమాణంలో కలుషితాలు నీటిలో కలుస్తున్నాయి. ఈ విధంగా నిర్ధారిత స్థాయి కంటే ఎక్కువగా హానికరమైన పదార్థాలు కలియడం వల్ల నీరు కాలుష్యం అవుతుంది. కాలుష్యం అవుతుంది. మురుగునీరు లేదా పరిశ్రమల విడుదల చేసే వ్యర్థాలు
మురుగునీరు లేదా పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలు విషపూరితమైన రసాయనాలు నీటిలో కలవడం వల్ల నీరేమవుతుంది, కలుషితం అవుతుందని చెప్పవచ్చు. దీనివల్ల నీటి వనరులు విషపూరితమై త్రాగడానికి పనికి రానివిగా మారిపోతున్నాయి. నీటిలో కలవడం వల్ల ఏమవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది. దీనివల్ల నీటి వనరులు విషపూరితమై తాగడానికి కూడా పనికి రాకుండా అయిపోతుంది. నీటిని కలుషితం చేసే ఈ పదార్థాలన్నింటినీ మనం ఏమంటాం, నీటి కాలుష్య కారకాలు అని అంటాం. అవి ఎలాంటి కాలుష్యకాలైనా సరే నీటిని కలుషితం చేస్తే మనం ఏం చేస్తాం, వాటిని నీటి కాలుష్య కారకాలు అని అంటాం. సహజమైన నీరు రంగు వాసన లేకుండా ఎలాంటి అవాంఛనీయ పదార్థాలు లేకుండా ఉంటుంది. ఈ నీరు రుచి కలిగి తాగడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ నీరు ఎట్లుంటుంది, రుచిని కలిగి ఉండి తాగడానికి అనుకూలంగా ఉంటుంది. సహజమైన నీరు రంగు వాసన లేకుండా ఎలాంటి అవాంఛనీయ పదార్థాలు లేకుండా ఉండి ఇది రుచిని కలిగి ఉండి తాగడానికి అనుకూలంగా ఉంటుందండి. దీనిని తాగడానికి ఉపయోగపడే నీరు మరి లేదా పోర్టబుల్ వాటర్ అని అంటాము, డ్రింకింగ్ వాటర్ అని అంటాం. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలు నీటి వనరులైన నదులు, కాలువలు, చెరువుల్లోనికి చేరి ఏం చేస్తాయి, నీటిని కలుషితం చేస్తున్నాయి. తాగడానికి మరియు వ్యవసాయానికి పనికి వచ్చే గొప్ప చరిత్ర కలిగిన నదులు, చెరువులు ఇప్పుడు వ్యర్థ పదార్థాలతో నిండా నీటి కుంటలుగా మారిపోయాయి. విచారకరమైన మూసీ నది చూసినట్లయితే మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పట్టణం దినదినాన అభివృద్ధి చెంది విశ్వనగరంగా మారింది. పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులన్నీ తరిగిపోయాయి. సుదూర ప్రాంతాల నుండి నీటిని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఇక్కడ నివసించే వేల కొలది ప్రజలు తమ అవసరాల కోసం మూసీ నది మీదనే ఆధారపడేవారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మూసీ నదిపైనే ఆధారపడి వాటిని డ్రింకింగ్ వాటర్గా ఉపయోగించడం, పంటలకు ఉపయోగించడం, తర్వాత అన్ని రకాల అవసరాలకు మూసీ నదిని వాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఏమైంది, అందులో డ్రైనేజ్ వాటర్ వదిలే ఒక నదిగా మూసీ నది మారిపోయింది. కానీ ప్రస్తుతం మూసీ నది దగ్గర నివసించే ప్రజలు అధిక మొత్తంలో చెత్తా చెదారం, వ్యర్థ పదార్థాలు, పరిశ్రమల వ్యర్థాలు, కళేబరాలు, పాలిథిన్ సంచులు, మురుగునీరు, నిమజ్జనం చేసిన విగ్రహాలు తదితరాలన్నీ నదిలోనికి నేరుగా విడుదల చేస్తున్నారు. అందువల్ల నది కలుషితంగా మారిపోయింది. దానికి తోడు ఆక్రమణలకు గురి కావడం, అంటే నది చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఆక్రమించుకొని వాటిని ఏం చేస్తున్నారు, కట్టడాలు కట్టడం, ఆక్రమణలకు గురి కావడం వల్ల నది అని గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కాలుష్య స్థాయిని తగ్గించడానికి మూసీ నది ప్రక్షాళన పథకం చేపట్టారు. ఈ పథకం కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటంటే ఘన రూప వ్యర్థాలను, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహించడం. అంటే పాలిథిన్ కవర్లను కానీ వస్తువులను కానీ నదిలో వేయకుండా ఘనరూప వ్యర్థాలను ఏం చేస్తారు, మున్సిపాలిటీ నుంచి తీసుకొని వెళ్ళడం. తర్వాత మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్లను నెలకొల్పడం. తర్వాత తక్కువ ఖర్చుతో పారిశుద్ధ్య వసతులను కల్పించడం. నది తీరాన్ని అభివృద్ధి చేయడం, నది తీరాన్ని టూరిజంగా లేకపోతే అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడానికి కృషి చేయడం, అలాంటివి కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వలన ఎంతో చరిత్ర కలిగినటువంటి మూసీ నది కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోయినా కొంతవరకు అయినా తగ్గించగలిగారు. మూసీ నదిని పూర్తిగా కాలుష్యరహితంగా మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో చాలా నదులు, చెరువులు మన పరిశ్రమలు వ్యర్థాలు వలన కలుషితమైపోతున్నాయి, నీటి కాలుష్యానికి దారి తీస్తున్నాయి. కాలుష్య పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీటి కాలుష్యం జరగడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయండి. అవి నిర్దిష్ట కాలుష్య కారకాలు విడుదల మరియు అనిర్దిష్ట కాలుష్య కారకాల విడుదల. డెఫినెట్ సోర్స్ అండ్ నాన్ డెఫినెట్ సోర్స్. నిర్దిష్ట కాలుష్య కారకాల విడుదల, అనిర్దిష్ట కాలుష్య కారకాల విడుదల. అనిర్దిష్ట కాలుష్య కారకాలు, నాన్ డెఫినెట్ సోర్స్. నిర్దిష్ట కాలుష్య కారకాలు ఒకే ఒక్క వనరు ద్వారా విడుదలవుతాయి. ఒకే ఒక్క వనరు ద్వారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉందండి, ఈ ఒక్క వనరు ద్వారానే విడుదలైతే వాటిని ఏమంటారు, నిర్దిష్ట కాలుష్య కారకాలు అని అంటాం. పరిశ్రమల నుంచి విడుదలయ్యే కలుషితాలు. ఇందులో పరిశ్రమల కలుషితాలు, మురికి నీరు, ఇతరత్ర కలుషితాలు నేరుగా నీటిలోనికి ఏమైతే విడుదలవుతాయి. అనిర్దిష్ట కాలుష్య కారకాలు తక్కువ మోతాదులో కలుషితాలు విడుదల చేసే వనరులు. వీటిలో తక్కువ మోతాదులు అంటే చాలా తక్కువ కాలుష్య కారకాలు ఉంటాయి. ఇవి తక్కువ మోతాదులో కలుషితాలు విడుదల చేస్తున్నప్పటికీ నీటిని కలుషితం చేయడంలో ఇవే ప్రధాన కారణం అవుతున్నాయి. నిర్దిష్టం కాని వనరుల నుండి వచ్చే చిన్న చిన్న కాలుష్య కారకాలు అన్నీ కలిసి గుర్తించదగని, అంటే ఇది కాలుష్యమా అనకుండా గుర్తించదగని కాలుష్యం కాదు అనేటువంటి విధంగా గుర్తించదగని స్థాయి కాలుష్యంగా మారుతాయి. ఉదాహరణకు వ్యవసాయం కొరకు ఉపయోగించే ఎరువులు, పురుగు మందులు, కీటకనాశక మందులన్నీ వర్షపు నీటితో కలిసిపోయి సరస్సులు,
నదులు, సరస్సులు, రిజర్వాయర్లు, తీర ప్రాంతాలలో ఉండే నీరు భూగర్భ జలాల్లోనికి ప్రవేశిస్తుంది. నిర్దిష్టం కాని వనరుల్లో తక్కువ కాలుష్య కారకాలు ఉంటాయి, కావున గుర్తించడం చాలా కష్టం. అవి ఎక్కువ ఉన్నాయో కూడా అవి అవి ఎక్కడ ఉన్నాయో కూడా కనిపెట్టలేము. వ్యర్థాలతో నిండిన గోతులు, ల్యాండ్ ఫిల్స్ కూడా కాలుష్య కారకమే. వీటి నుండి కాలుష్య కారకాలు నీటి రవాణా వ్యవస్థలోనికి విడుదలవుతాయి. అనిర్దిష్ట కారకాలు అంటే ఏంటంటే అవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయండి. వాటిని మనం గుర్తించడం చాలా కష్టం. ఇప్పుడు ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థ కాలుష్య కారకాలు ఉన్నాయనుకో, అవి నిర్దిష్ట కాలుష్య కారకాలు. అరే వీటి నుంచి ఈ కాలుష్యం వస్తుంది, వీటిని ట్రీట్మెంట్ చేసి నదుల్లోనికి వదలాలని మనం అనుకుంటాం. కానీ కొన్ని అనిర్దిష్ట కారకాలు మనం గుర్తించడం చాలా కష్టం. అట్లాంటివి కూడా ఏం చేస్తాయి, వాటర్ను పొల్యూటెడ్ చేస్తాయి. ఇప్పుడు మనము వ్యవసాయంలో ఉపయోగించేటువంటి పురుగులు ఉన్నాయి, ఎరువులు, పురుగు మందులు, ఎరువులు, కీటకనాశనం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం భూమిపైన వేస్తాం. వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది, వర్షపు నీటితో అవన్నీ కలిసి చెరువులోనికి వెళ్తాయి. అలా తక్కువ మోతాదులో ఉన్నటువంటి ఆ కాలుష్య కారకాలు అన్నీ ఏమవుతాయంటే చెరువులోనికి వెళ్ళిన తర్వాత ఏమైతే ఎక్కువ మోతాదులో మారడం అనేటువంటిది జరుగుతుంది. ఆ కాలుష్య కారకాలు మళ్ళా మొక్కలు, నీటిలో ఉన్నటువంటి నీటి మొక్కల్లోనికి, నీటి మొక్కల నుంచి నీటిలో ఉండే జలచరాల్లోనికి ఈ విధంగా వెళ్తూ ఉంటాయి. నీటి కాలుష్య కారకాలను క్రింది విధంగా విభజించవచ్చు. నీళ్ళలో కలిసిపోయే వ్యర్థాలు, బయోడిగ్రేడబుల్ వేస్ట్. జీవ సంబంధ వ్యర్థాలలో ముఖ్యంగా మానవ, జంతువుల వ్యర్థాలు ఉంటాయి. మానవ మరియు జంతువుల వ్యర్థాలు ఉంటాయి. జీవ సంబంధ వ్యర్థాలు నీటి పంపిణీ వ్యవస్థలోనికి ప్రవేశిస్తే నీరు కలుషితం అవుతుంది. ఈ జీవ సంబంధ వ్యర్థాలు ఏం చేస్తే నీటిలోనికి ప్రవేశిస్తే ఏమవుతుంది, నీరు మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఈ వ్యర్థాలు బ్యాక్టీరియాకు శక్తి వనరువు. ఈ జీవ సంబంధ వ్యర్థాలు ఏంటివి, బ్యాక్టీరియాకు అవి శక్తిని ఇస్తాయి. బ్యాక్టీరియా వాటిపై చేరి వాటిని కుళ్ళింపజేస్తుంది. జైవిక కార్బన్ నీటి ఆవిరి మరియు కార్బన్ డైఆక్సైడ్గా మార్పు చెందుతుంది. జైవిక కార్బన్ ఏం చేస్తుంది, నీటి ఆవిరిగా మరియు కార్బన్ డైఆక్సైడ్గా మార్పు చెందుతుంది. ఇది వాతావరణ కాలుష్యం, ఆమ్ల వర్షాలకు కురియడానికి కారణం కూడా అవుతుంది. ఈ మానవ జంతువు వ్యర్థాలు ఉంటాయి కదా, జీవ సంబంధ వ్యర్థాలు, వీటి నుంచి కూడా ఏమవుతుంది, వాతావరణ కాలుష్యం అవుతుంది మరియు ఆమ్ల వర్షాలు కురవడానికి కూడా కారణమవుతుంది. ఈ విధంగా ఏర్పడే కాలుష్యాలు మరింతగా విస్తరించి ఇతర కాలుష్య కారకాల కంటే ఎక్కువ సమస్యాత్మకంగా మారుతున్నాయి. ఈ విధంగా జైవిక కార్బన్, ఆర్గానిక్ కార్బన్ ఆమ్ల వర్షం కురియడంతో పాటు నీటిలో ఉండే వాయు సహిత బ్యాక్టీరియాలు, గాలిని ఉపయోగించుకునే బ్యాక్టీరియాలు ఉంటాయి కదా, వాయు సహిత బ్యాక్టీరియాలను పెరిగేటట్లు చేస్తుంది నీటిలో. ఫలితంగా ఈ బ్యాక్టీరియాలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను ఎక్కువ మోతాదులో, ఇప్పుడు వాటర్లో ఉడక ఏం చేస్తుంది, ఆక్సిజన్ కరిగి ఉంటుందండి. అందుకే ఆ వాటర్లో కరిగిన ఆక్సిజన్ ఉపయోగించుకొని జలచర జీవులు ఏం చేస్తాయి, అక్కడ ఉండగలుగుతాయి. ఈ బ్యాక్టీరియా ఏమవుతుంది, ఎక్కువ మోతాదులో పెరిగితే ఏం చేస్తుంది, ఆక్సిజన్ మొత్తం వినియోగించుకుంటుంది బ్యాక్టీరియాని. దీనివల్ల ఏమవుతుంది, ఆ ఆక్సిజన్ మొత్తం బ్యాక్టీరియాని తీసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి జీవరాశులు ఉంటాయి కదా, ఆ జీవరాశులకు శ్వాస సంబంధ ఇబ్బందులు అనేటువంటి ఏర్పడతాయి. ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో వినియోగించి మిగతా జీవులకు అందకుండా చేస్తాయి. దీనివల్ల నీటిలో నివసించే మిగతా జీవులు ఏమైతే మరణిస్తాయి. ఓకే, మొక్కల పోషకాలైన ఫాస్ఫేట్లు, మొక్కల్లో ఉండేటువంటి పోషకాలైనటువంటి ఫాస్ఫేట్లు మరియు నైట్రేట్లు, రసాయనిక ఎరువులు మొదలైనవి వ్యవసాయ భూముల నుండి వర్షం ద్వారా ఏమవుతున్నాయి, కొట్టుకొని పోయి నీటిలోనికి చేరుతాయి. పరిశ్రమల వ్యర్థాలు, మురుగు నీటి ద్వారా ప్రవేశించి నీటి కాలుష్యం చేస్తాయి. ఈ పరిశ్రమల వ్యర్థాలు మరియు మురుగునీరు మొత్తం ఏం చేస్తుంది, వ్యవసాయ సంబంధ వ్యర్థాలు అన్నీ పోయి ఏమైతే నీటిని కాలుష్యం చేస్తాయి. ఇది శైవలాలు, కలుపు మొక్కలు, బ్యాక్టీరియాలు విస్తరించడానికి సహాయపడుతుంది. ఇట్లా వెళ్ళిన నీరు ఏమవుతుంది, అవన్నీ మంచినీటిలో కలిస్తే అక్కడ ఉన్నటువంటి శైవలాలు, కలుపు మొక్కలు, బ్యాక్టీరియాలు ఎక్కువ పెరుగుతాయి. చివరకు నీరు ఆకుపచ్చగా, మురికిగా, వాసన పట్టిన తెట్టుగా మనం చూస్తాం సిటీల లోపల. డ్రైనేజ్ ఉన్నప్పుడు ఏమైతే మొత్తం తెట్టు ఏర్పడుతుంది దానిపైన, అట్లా మురికిగా మారుతుంది, తర్వాత ఆకుపచ్చగా మారుతుంది, వాసన పట్టే తెట్టుగా తయారవుతుంది. నీటిలో కుళ్ళుతున్న మొక్కలు ఆక్సిజన్ను వినియోగించుకోవడం. ఈ నీటిలో కుళ్ళుతున్న మొక్కలు ఉంటే ఏం చేస్తాయి, ఆక్సిజన్ను వినియోగించుకోవడం వల్ల నీటి జీవులలో సమతుల్యత దెబ్బతింటుంది. ఆ మొక్కలే మొత్తం వినియోగించుకుంటాయి. కింద ఉన్నటువంటి జీవరాశులు ఉంటాయి కదా, ఆ జీవరాశులకు శ్వాస సంబంధ ఇబ్బందులు ఏర్పడతాయి. తర్వాత సమతుల్యత దెబ్బతింటుంది, జీవ వైవిధ్యం తగ్గుతుంది, అంటే అక్కడ జీవుల సంఖ్య తగ్గిపోతుంది. ఆక్సిజన్ అందక చివరకు నీటి జీవులు చనిపోతాయి. ఈ విధంగా నీటిలోని పోషకాలు బాగా పెరిగి ఇవన్నీ కాలుష్యకారాలు నీటిలోకి చేరితే నీటి కాలుష్యకాలు ఎక్కువ పెడితే నీటిలో పోషకాలు బాగా పెరుగుతాయి. మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ ఏమవుతుంది, ఆక్సిజన్ తగ్గిపోతుంది. దీన్నే మనం ఏమంటాం, యూట్రిఫికేషన్ అని అంటాం. ఆక్సిజన్ పరిమాణము తగ్గిపోవడాన్ని, మొక్కలు బాగా పెరగడాన్ని మనం ఏమంటాం,
మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోవడాన్ని మనం యూట్రిఫికేషన్ అని అంటాం. ఇది నీటిలోని జీవులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. నీటిలోని జీవులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. తర్వాత ఉష్ణం కూడా నీరు కలుషితం కావడానికి ఒక కారణం. నీటి ఉష్ణోగ్రత పెరిగితే ఆ నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది. మనం ఎండాకాలం చూస్తాం, టెంపరేచర్ బాగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. నీటిలో ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఏమవుతుంది, ఆక్సిజన్ కరిగే శక్తి అనేటువంటి తగ్గిపోతుంది. వేసవి కాలంలో వేడి నీటి బుగ్గలు, లోతైన కుంటల్లో ఉష్ణ కాలుష్యం సర్వసాధారణం. సహజంగా ఉష్ణ కాలుష్యం నీటి ఉష్ణోగ్రతను ఏం చేస్తుంది, పెంచుతుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు మరియు ఇతర పరిశ్రమలలో యంత్రాలను చల్లబరచడానికి ఏం చేస్తారు, నీటిని ఉపయోగించి ఆ నీటిని ఏం చేస్తారు, విడుదల చేస్తే అది కాలుష్యాన్ని కలిగిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉంటాయి కదా, వాటిని చల్లబరచడానికి నీళ్ళను ఉపయోగిస్తారు. ఆ చల్లబరిచిన తర్వాత ఆ వేడి నీటిని ఏం చేస్తారు, మళ్ళీ నదుల్లోనికి విడుదల చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, నదుల్లో ఉన్నటువంటి నీరు కాలుష్యం కావడానికి జరుగుతుంది. చేపలు, నీటి మొక్కల నిర్దిష్టమైన ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలో ఉన్న నీటిలో మాత్రమే జీవించగలవు. అంటే మనం ఆ నీటిని ఈ నదుల్లోనికి, సరస్సులోనికి వదిలితే ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి చేపలు, మొక్కలు ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి, ఒక నిర్దిష్ట స్థాయి ఉష్ణోగ్రత వద్ద మాత్రమే అవి జీవించగలుగుతాయి. అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత, నీటి ఉష్ణోగ్రత పెరిగిందనుకో ఏమవుతాయి, ఆ జీవులు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. చేపలు, మొక్కలు నిర్దిష్టమైన ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలో ఉన్న నీటిలో మాత్రమే జీవించగలవు. ఉష్ణోగ్రత పెరిగితే ఏమైతే వాటి మనుగడ సాగించలేవు. అందువల్ల ఉష్ణ కాలుష్యం నీటి, మొక్కలు, జంతువుల వైవిధ్యాన్ని కూడా ఏం చేస్తుంది, తగ్గిస్తుంది. అవక్షేపం. నీరు కాలుష్యం అవ్వడానికి అవక్షేపం అనేది ఒక సాధారణ కారకం. అవక్షేపం అంటే ఏదైనా పదార్థం నీటిని కాలుష్యం చేసేటువంటి పదార్థం. అవక్షేపంలో ఖనిజ లవణాలు మరియు ఘనరూప కర్బన పదార్థాలు నేల నుండి కొట్టుకొని పోయి నీటిలోనికి ప్రవేశిస్తాయి. అవక్షేప కాలుష్యాన్ని గుర్తించడం కష్టం. దీనికి కారణం ఇవి నిర్దిష్టం కాని వనరు నుండి రావడమే. నిర్మాణాలు మరియు వ్యవసాయ వ్యర్థాలు మొదలైనవన్నీ పట్టణాలలో కొట్టుకు వచ్చే అవక్షేపాల ద్వారా వచ్చి నీటిలో చేరుతాయి. అవి అవక్షేపాలుగా పేరుకుపోతాయి. నీటి గొట్టాలలో ఏర్పడే అవక్షేపం రక్షిత మంచినీటి సరఫరా పద్ధతిలో ఒక పెద్ద అవరోధంగా మారింది. ఈ నీరు ఉష్ణ కాలుష్యకారకంగా పనిచేస్తుంది. ఉష్ణ కాలుష్యకారకంగా పనిచేస్తుంది. ఉష్ణ కాలుష్యకారకం అంటే ఆ అవక్షేపం ఉండడం వల్ల ఏం చేస్తుంది, అవక్షేపం ఏం చేస్తుంది, ఎక్కువ ఉష్ణోగ్రతను శోషించుకుంటుందండి. ఆ అవక్షేపం ఎక్కువ ఉష్ణోగ్రతను శోషించుకోవడం వల్ల ఏమవుతుంది, నీరు తొందరగా వేడెక్కుతుంది. తద్వారా నీరు ఏమవుతుంది, ఉష్ణ కాలుష్యకంగా మారుతుంది. ఎందుకంటే మడ్డి నీరు ఎక్కువ సౌరశక్తిని, అంటే ఉష్ణోగ్రతను, టెంపరేచర్ను పీల్చుకోవడమే. ప్రమాదకరమైన విషపూరితమైన రసాయనాలు అనగా సాధారణంగా మానవులు తయారు చేసి ఉపయోగించని పదార్థాలు లేదా సరైన పద్ధతిలో శుద్ధి చేసి చేయకుండా పారవేసే పదార్థాలు, పరిశ్రమల నుండి విడుదలయ్యే విడుద పదార్థాల్లో ఎక్కువగా విషపూరితమైన రసాయనాలు, ఆమ్లాలు, క్షారాలు, లోహాలు ఉంటాయి. ఆర్సెనిక్ కావచ్చు, సీసం కావచ్చు, పాదరసం, కాడ్మియం వంటి రసాయన పదార్థాలు ఉంటాయి. ఈ వ్యక్తిగత అవసరాలకు, ఇళ్లల్లో ఉపయోగించే పదార్థాల్లో ఉండే రసాయనాలు, బట్టలు, రంగులు, ఇంటిని శుభ్రం చేయడానికి వాడే రసాయనాలు, రంగులు, ఇతర రకాల ద్రావణులు కూడా విషపూరితమైనవి. టాయిలెట్ను శుభ్రం చేసే రసాయనాలు కూడా కాలుష్యానికి దారితీస్తాయి. వాహనాలను సర్వీసింగ్ చేసినప్పుడు దాని నుంచి తీసివేసే ఒక ఇంజన్ ఆయిల్ చుక్క ఏం చేస్తుంది, ఒక ఇంజన్ ఆయిల్ చుక్క 25 లీటర్స్ నీటిని కలుషితం చేస్తుంది. ప్రజలు తమ ఇంటి తోటల్లో, లాండ్స్లలో ఉపయోగించే పురుగు మందులు, రైతులు వాడే పురుగు మందుల కంటే 10 రెట్లు ఏం చేస్తుంది, కాలుష్యం చేస్తుంది. తోటల్లో ఉంటాయి కదా, ఇంటి తోటల్లో వాడే ల్యాండ్స్లో ఉపయోగించే పురుగు మందులు రైతులు వాడే పురుగుల మందుల కంటే 10 రెట్లు ఎక్కువ కాలుష్యం చేస్తాయంట. మందుల కర్మాగారాలు, ఫార్మాస్యూటికల్, వ్యక్తిగత శుభ్రతకు ఉపయోగించే మందులు, లోషన్స్, సబ్బులు మొదలైన నదులు, సరస్సులు నీటి కాలుష్యాన్ని దారితీస్తాయి. ఈ సబ్బులు మొదలైనవి కూడా ఏం చేస్తాయి, నదులు, సరస్సులు మొదలైనటువంటి నీటి కాలుష్యానికి దారితీస్తాయి. ఫ్లోరైడ్ లవణాల వలన కూడా భూగర్భ జలాలు విషతుల్యం అవుతాయి. ఈ ఫ్లోరైడ్ లవణాలు ఎక్కువ ఉంటే కూడా భూగర్భ జలాలు విషతుల్యం అయిపోతాయి. ప్రమాదకరమైనటువంటి ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్, నీటి కాలుష్యాన్ని నిరోధించడం మరియు
నియంత్రించడం మరియు నిరోధించడం. నీటి కాలుష్యాన్ని నిరోధించడం. మనం చూసినట్లయితే ఈ పాఠం దీంతో ముగుస్తుంది పేజీతో. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలను రసాయనికంగా శుద్ధి చేయడం లేదా హానికరమైన పదార్థాలను లేకుండా చేసి నదుల్లోనికి సరస్సుల్లోనికి విడుదల చేయడం. నీటి కాలుష్యాన్ని ఎట్లా నియంత్రించాలి, ఎట్లా నిరోధించాలి అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి టాపిక్. పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, ఆ రసాయనాలను శుద్ధి చేయడం లేదా హానికరమైన పదార్థాలను లేకుండా చేసి సరస్సుల్లోనికి విడుదల చేయాలి, నదుల్లోనికి సరస్సుల్లోనికి విడుదల చేయాలి. మురుగునీరు ప్రత్యక్షంగా నదుల్లోనికి విడుదల చేయకుండా ముందుగా శుద్ధి చేసే ప్లాంట్లలో శుద్ధి చేసి వాటిలో ఉండే కార్బన్ ఆర్గానిక్ పదార్థాలను తీసివేయాలి. రసాయన ఎరువులను, పురుగు మందులను విచక్షణ రహితంగా ఉపయోగించడం చేయాలి, తగ్గించాలి. సింథటిక్ డిటర్జెంట్ల వినియోగం తగ్గించాలి. సింథటిక్ డిటర్జెంట్లు ఉంటాయి కదా, వాటిని యూజ్ చేయడం తగ్గించి నీటిలో, నేలలో కలిసిపోయే డిటర్జెంట్లను ఉపయోగించాలి. చనిపోయిన మానవుల శవాలను మరియు జంతు కళేబరాలను నదిలోనికి విసిరివేయరాదు. వాటిని ఏం చేయకూడదు, విసిరివేయకుండా వాటిని మట్టిలో పూడ్చిపెట్టాలి. వ్యర్థ పదార్థాలను, జంతువుల విసర్జితాలను బయోగ్యాస్ ప్లాంట్లలో బయోగ్యాస్ ప్లాంట్లలో ఇంధనం కోసం ఉపయోగించిన తర్వాత వాటిని చేయాలి, ఎరువుగా వాడుకోవాలి. నదులు, చెరువులు, కుంటలు, సరస్సులోని నీరు తప్పకుండా శుభ్రం చేయాలి. ఈ విధానాన్ని పరిశ్రమల యాజమాన్యాలు మరియు ప్రభుత్వం వారు తప్పకుండా చేపట్టాలి. ఉదాహరణకు భారత ప్రభుత్వం నిర్వహించే గంగా నది ప్రక్షాళన పథకం లాంటివి తీసుకురావాలి. నదులు తీరం వెంబడి చెట్లు, పొదలను తప్పకుండా పెంచాలి. నీటి కాలుష్యం వల్ల కలిగే నష్టాల పట్ల అవగాహన కార్యక్రమాలు తప్పకుండా చేపట్టాలి. ముఖ్యంగా పాలిథిన్ సంచులు, వ్యర్థ ఆహార పదార్థాలు, మురిగిపోయిన ఆహార పదార్థాలు, కూరగాయలు మొదలైన వాటిని మురుగునీటి కాలువలోనికి విసిరివేయకూడదు. మొదలైనటువంటి వాటిని ఏం చేయాలి, కాలువలోనికి విసిరివేయకూడదు. కాలుష్యాన్ని తగ్గించడం కోసం 4R ఫార్ములాను ఉపయోగించాలి. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్. తగ్గించాలి, మళ్ళీ ఉపయోగించాలి, లేకపోతే రీసైకిల్ చేసుకోవాలి, దాన్ని రికవర్ చేసుకోవాలి. అంటే ఆ ప్లేస్లో దీన్ని తీసుకురావాలి. అట్లా చేయడం వల్ల 4R ఫార్ములాను ఉపయోగించడం వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అమలుపరిచి వనరులను పునరుద్ధరించాలి. తరిగిపోయే ఇంధనాలను ఉపయోగించడం చాలా వరకు తగ్గించాలి. అంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటివి తరిగిపోయే వనరులు కదా, ఇంధనాలు కదా, వాటిని ఉపయోగించడం తగ్గించి సౌరశక్తి, తర్వాత పవనశక్తి, భూగర్భ శక్తి అట్లాంటి వాటిని వాడాలి. ఆ ప్రత్యామ్నాయ శక్తి వనరులను వాతావరణానికి హానికరం కాకుండా ఉపయోగించాలి. ప్రాథమిక ఉద్దేశంతో పదార్థాలను ఉపయోగించినప్పుడు వాటిలో కొన్నిటిని రెండోసారి కూడా ఉపయోగించాలి, తిరిగి వాడుకోవడం. మనం ఏదైనా ఉద్దేశం కోసం తెచ్చుకున్నాం అనుకో, దాన్ని ఒకటేసారి కాకుండా ప్రత్యామ్నాయం కూడా ఉపయోగించుకోవాలి. తెల్ల పేపర్ను ఒక వైపు ప్రింట్ తీసుకోవడం, ఒకే వైపు రాయడం కాకుండా రెండో వైపును కూడా ఉపయోగించినట్లయితే ఎక్కువ కాగితాలు వృధా కాకుండా చూడవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే పేపర్ కోసం ఎక్కువ చెట్లు నరకాల్సినటువంటి అవసరం లేదు. మనం చేస్తాం, ఒక వైట్ పేపర్ తీసుకుని ఒక వైపు ప్రింట్ తీసుకుంటామండి, ఇటువైపు మ్యాటర్ వస్తుంది, దాన్ని ఏం చేస్తాం, అట్లే వారేస్తాం. దాని బ్యాక్ సైడ్ ఏముంటుంది, వైట్ పేపర్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఆ వైట్ పేపర్ను రాసుకోవడానికో తర్వాత మళ్ళీ జిరాక్స్ తీసుకోవడానికో యూజ్ చేసుకోవాలి. అట్లా చేస్తే ఏమవుతుంది, పేపర్లను వృధాను తగ్గించవచ్చు. వీలైనన్ని ఎక్కువ పదార్థాలను తిరిగి వినియోగించుకోవడానికి వీలుగా ఉంటే నష్టం జరగనంత వరకు ఉపయోగించుకుంటూనే ఉండాలి. ఏం చేయాలి, వీలైనన్ని ఎక్కువ పదార్థాలను తిరిగి ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నష్టం జరగకుండా ఉండేంత వరకు వాటిని అట్లే కొనసాగిస్తూనే ఉండాలి. పేపర్ వినియోగాన్ని ఏ విధంగా తగ్గించవచ్చును మనం కింది తరగతులు చర్చించాం. మనకు సహజ వనరులు ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. మనం వివేకంతో ఆలోచించి వనరులను ఉపయోగించాలి. ఈ వనరులను నాశనం చేసినట్లయితే మానవ జీవితం ఏమవుతుంది, ప్రశ్నార్థకంగా మారుతుంది. మనం తప్పకుండా ఈ వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనమే కాకుండా ముందు తరాల వారికి కూడా ఉపయోగపడే విధంగా చూడాలి. మనం ఈ పాఠ్యాంశంలో ఏమేమి నేర్చుకున్నామంటే కాలుష్యం, గాలి, నీరు, నేల, జీవ భౌతిక రసాయనిక పదార్థాల్లో వచ్చే మార్పులలో జీవ భౌతిక రసాయన ధర్మాల్లో వచ్చిన మార్పుని మనం ఏమంటాం, కాలుష్యం అంటాం. గాలిలో కానీ, నీరులో కానీ, నేలలోని జీవ భౌతిక రసాయన ధర్మాల్లో వచ్చే మార్పును మనం ఏమంటాం, కాలుష్యం అని అంటాం. వాతావరణంలోని వాతావరణంలోకి ప్రమాదకర కలుషితాలు చేరడం వల్ల దానిలో నివసించే సజీవ నిర్జీవ అంశాలు ప్రమాదకరంగా మారితే దాన్ని ఏమంటాం, వాతావరణ కాలుష్యం అని అంటాం. కాలుష్య కారకాలు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ముఖ్యమైన కాలుష్య కారకాలు కార్బన్ మోనాక్సైడ్, అధిక పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నత్రజని, క్లోరోఫ్లోరోకార్బన్స్, భారలోహాలు మరియు
దుమ్ము, ధూళి, రేణువు ఇవన్నీ కూడా ఏంటివి కాలుష్య కారకాలు. ఓకే, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నత్రజని, క్లోరోఫ్లోరోకార్బన్స్, భారలోహాలు, దుమ్ము, ధూళి, రేణువు. ఇంధనాలను మండించడం మరియు వాహనాలు మరియు పరిశ్రమలు, థర్మల్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఎరువులు, పురుగుమందులు, అడవుల నరికివేత, ఫ్లోరోకార్బన్స్ మరియు గనులు గాలి కాలుష్యం జరుగుటకు కారణమవుతాయి. ఇంధనాలను మండించడం కానీ, వాహనాలను నడపడం, పరిశ్రమలు, థర్మల్ పవర్ ప్లాంట్లు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు, ఎరువులు, పురుగుమందులు, అడవుల నరికివేత, ఫ్లోరోకార్బన్స్, గనులు ఇవన్నీ కూడా గాలి కాలుష్యానికి కారణం. గాలి కాలుష్యం వలన అనేక రకాల వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ మొదలైనవి. విషపూరితమైన రసాయనాలు, పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు, మురుగునీరు వలన ఏమవుతుంది, నీటి కలుషితమై ఉండకూడని హానికరమైన పదార్థాలను కలిగి ఉంటే నీటి కాలుష్యం జరిగిందని అనవచ్చు. విషపూరితమైన రసాయనాలు, పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు, మురుగునీరు వలన నీరు కలుషితమై ఉండకూడని హానికరమైన పదార్థాలు ఉంటే దాన్ని ఏమంటాం మనం, నీటి కాలుష్యం అని అంటాం. పరిశ్రమల వ్యర్థాలు, మురుగు పదార్థాలు, ఎరువులు, పురుగులను చంపే మందులు మొదలైనవి కాలుష్యకాలు నీటిని కలుషితం చేస్తున్నాయి. నీటి వలన కలిగే వ్యాధులైన టైఫాయిడ్, కలరా, రక్త విరేచనాలు, కామెర్లు, అతిసారం మొదలైనటువంటి వ్యాధులు నీటి కాలుష్యం వలన వస్తాయి. గాలి నీరు కాలుష్యాలను 4R ఫార్ములా ద్వారా 4R సూత్రం అమలుపరచడం ద్వారా ఏం చేయొచ్చు, తగ్గించవచ్చు. ఓకే, ఇది ఒక్కటి చూద్దాం. చిన్న టాపిక్ ఇది. ఫ్లోరోసిస్ అంటే ఏమిటి? మన చిత్రంలో చూసినట్టు అతడు ఎందుకు అలా కనిపిస్తున్నాడు? అతడు ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఫ్లోరోసిస్తో కలుషితమైన నీరు తీసుకోవడం వల్ల, ఫుడ్ మరియు వాటర్ని తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. మన రాష్ట్రంలో నల్గొండ, మహబూబ్నగర్, మెదక్, ఖమ్మం ఈ 4 జిల్లాలు, మహబూబ్నగర్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలుగా గుర్తించారు. మనం తీసుకునే ఆహారం, తాగే నీటిలో అధిక మోతాదులో ఫ్లోరైడ్ అవశేషాలు ఉండడం వల్ల ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. మన దేశంలో త్రాగే నీటిలో ఫ్లోరైడ్ శాతము 0.5 ppm పార్ట్స్ పర్ మిలియం, 0.5 పార్ట్స్ పర్ మిలియం ఫర్ లీటర్, పార్ట్స్ పర్ మిలియం కన్నా మించి ఉంది. అంతకంటే మించి ఉండకూడదు, బట్ మించి ఉంది. మనం ఒకరోజు తీసుకునే మొత్తం ఆహారం, త్రాగే నీటిలో ఈ ఫ్లోరోసిస్ మోతాదుపై ఆధారపడి ఫ్లోరోసిస్ వ్యాధి తీవ్రత ఉంటుంది. మన రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతంలో తీవ్రమైన ఎముకల ఫ్లోరోసిస్ వ్యాధి గుర్తించారు. ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని ఎల్లారెడ్డిగూడ, మర్రిగూడలోని బట్టపల్లి, ఏడవల్లి గ్రామాల్లో ఫ్లోరిన్ తీవ్రత ఎంత ఉంది? 2.0 to 7.5 ఉంది. ఎంత ఉండాలి? 0.5 కంటే ppm కంటే ఎక్కువ ఉండకూడదు ఫర్ లీటర్లో. కానీ ఎంత ఉంది? 0.2 to 7.5 ppm వరకు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఫ్లోరోసిస్ వ్యాధి సాధారణంగా 4 రూపాల్లో ఉంటుంది. దంతాలపైన, చీలమండపైన, అస్థిపంజరం పైన, నాడి సంబంధ వ్యాధి ఇలాంటి 4 రకాల వ్యాధులను ఫ్లోరోసిస్ వల్ల కలుగుతాయి. ఫ్లోరోసిస్ తీవ్రత తక్కువగా ఉన్న గ్రామాల్లో దీని ప్రభావం ఓన్లీ దంతాలపైనే మాత్రమే కనిపిస్తుంది. ఫ్లోరోసిస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చీలమండ అంటే ఇట్లా వంగిపోవడం, కాళ్ళు వంగిపోవడం, అస్థిపంజరం, కాళ్ళు, చేతులు, ఎముకలు వంగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఫ్లోరోసిస్ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ సితో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లల్లో, యువకులలో ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు కొంతవరకు. ఫ్లోరిన్ గాఢత 1.5 ppm పార్ట్స్ పర్ మిలియం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లల్లో దంత సంబంధ వ్యాధులు వస్తాయి. అంటే వాళ్ళ దంతాలు గారలుగా, పసుపచ్చగా ఉంటాయి. 10 సంవత్సరాల పైబడిన పిల్లల్లో దంతాలు పసుపు రంగుగా మారి గారపట్టి నల్లని మచ్చలతో ఉంటాయి. దంతాలు గుంటలుగా పడినట్లు, విరిగిపోయినట్లు ఉంటాయి. ఫ్లోరిన్ గాఢత ఇంకా పెరిగే కొద్దీ కీళ్ళు, ఎముకల్లో తీవ్రమైన ప్రభావానికి గురవుతాయి. ఎక్కువ కాలం పాటు ఫ్లోరోసిస్ కలిగిన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల 30 సంవత్సరాల వయసు చేరేసరికి వంగిపోవడం, కాళ్ళు, చేతులు వంకరలు తిరగడం, వేళ్ళు, మెలికలు తిరగడం వంటివి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి ప్రదేశాల్లో బోరు బావుల నీటికి బదులు నదులలోని నీటిని తాగడం మంచిది. ఈ ప్రాంతాల్లో భూగర్భ వాటర్ కాకుండా కృష్ణా, గోదావరి నదుల నుంచి వచ్చే నీరు ఉంటుంది కదా, వాటిని శుద్ధి చేసుకొని తాగడం ఉత్తమం. ఎదిగే పిల్లలకు కాల్షియం సమృద్ధిగా ఉండే పాలు వంటి ఆహారం అందించడం వ్యాధి తీవ్రతను కొంతవరకు తగ్గించవచ్చు. పాలతో పాటు తోటకూర, చామకూర, కరివేపాకు, అవిసాకు, రాగులు, నువ్వులు, జొన్నలు, గసాలు, బెల్లం, జీలకర్ర, ఉసిరికాయలు, పచ్చిమిరపకాయలు మొదలైనవన్నీ వాటిలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి,
కాల్షియము, మెగ్నీషియం, విటమిన్ సి అనేటువంటిది ఎక్కువగా ఉంటాయి ఈ పదార్థాల లోపల. అయితే ఈ ప్రాంతాల్లో ఉండేవారు ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి వీటిని ఆహారంగా తీసుకోవడం ఎంతో అవసరం. అందుకే ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాల్లో పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాలు, ఆకుకూరలు అందిస్తున్నారు. రక్షిత మంచినీటి సరఫరా చేస్తున్నారు. ఫ్లోరోసిస్ మోతాదు ఎక్కువగా గల మన రాష్ట్రంలోని ప్రజలు ఫ్లోరైడ్ కలిగిన టూత్పేస్ట్లను ఉపయోగించవలసిన అవసరం లేదని గుర్తించండి. ఫ్లోరైడ్ కలిగిన టూత్పేస్ట్ అవసరం లేదు, ఎందుకంటే ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకే, ఈ విధంగా మనం పీల్చలేము తాగలేమనేటువంటి పాఠ్యం కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. 8th class all videos are uploaded in the DSK study adda. Please encourage and share. DSC HGT వారికి మరియు స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా అన్ని వీడియోలు తొందరలోనే అప్లోడ్ చేయబడతాయి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. షేర్ అండ్ ఎంకరేజ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.